చరిత్ర వెలుగులో మరికొన్ని సంగతులు తండ్రి మాకు అందించండి. మరొక నూతనమైన విషయము, పరిస్థితులు మీ వాక్యంలో చూడగలిగే మనోనేత్రాలు తండ్రి మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, కేవలం మనస్సును వాక్యం మీద మాత్రమే కేంద్రీకరించి ఆధారపడే విశ్వాసం మాకు దయచేస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. కొద్ది నిమిషాలు మరికొన్ని వాక్య భాగాలు మనం విందాం. కీర్తన గ్రంథము సుమారు మొదటి 4 వచనాలు చదువుతాం. కీర్తన గ్రంథము 107వ కీర్తన మొదటి 4 వచనాలు చదువుతాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పరమటు నుండి, ఉత్తరము నుండి దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురం ఏదియు వారికి దొరకకపోయిను అని చెబుతూ దాని కంటిన్యూస్ను లాస్ట్ వచనాలు మనం చదువుదాం 39 నుండి. వారు బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడు చేయువాడు. అట్టి దరిద్రులను బాధను పోగొట్టి వారిని లేవనెత్తును. వారి వంశమును మందవలె వృద్ధి చేశాను. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించెదరు. మోసగాండ్లందరూ మౌనంగా ఉందురు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. ఆగుదాం. నా వాయిస్ క్లారిటీగా ఉందా? బాగా ఉందా? కొంచెం జాగ్రత్తగా విందాం. కొంచెం ఏం డిస్టర్బ్ చేయకండి తమ్ముడు, అలా ఉంచేయండి. గతించిన వారం క్రేతు సంఘాన్ని గూర్చి సుమారు 2 వారాలు మనం విన్నాం. ఆ తీతు పత్రిక యొక్క సారాంశం ఏంటంటే, వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వకుండా మాకు కూడా సహవాసం ఉంది, మాకు కూడా స్పీకర్లు ఉన్నారు, మేము కూడా వాక్యాలు వింటాం, మేము కూడా ఇల్లు వస్తున్నాం, పర్వాలేదు అని ఎవరైనా అనుకుంటే, వాక్యము లేని సహవాసాలు, వాక్యము చెప్పని స్పీకర్స్ ఏ సంఘానికి ఉంటారో దాని కిందున్న విశ్వాసులు సోమరులు, తిండిబోతులు, తిరుగుబోతులై, చివరికి మూర్ఖులై, గర్వాంధులై, వాళ్ళు మృగాల వంటి స్వభావంతో నాశనం అయిపోతారు. అందుకే ఏ సంఘానికి మనం వెళ్తున్నా మనం మొట్టమొదటి చెక్ చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏం చెబుతున్నారు, అసలు వీళ్ళు వాక్యం చెబుతారా చెప్పరా? ఏ సంఘం దగ్గర అయితే వాక్యం లేకుండా కేవలం ప్రార్థనే ఉంటుందో, ఏ సంఘం దగ్గర కేవలం ప్రార్థనే ఉండి వాక్యం లేకుండా పాటలు మాత్రమే ఉంటాయి, ఏ సంఘం దగ్గర పాటలు మాత్రమే ఉండి వాక్యం ఉండదు, ఏ సంఘం దగ్గర అయితే సహవాసం మాత్రం ఉండి వాక్యం ఉండదో, అలాంటి సంఘాలకి మీరు వెళ్ళకండి. రేపొద్దున మన సంఘంలో కూడా ఇక్కడ నిలబడి ఎవరైనా టైంపాస్ చేసే బోధలు మీరు చేస్తుంటే, మేము కానీ ఎవరైనా చెప్తే మీరు మానేయండి. ఆ రోజు నుంచి సంఘానికి మనం అక్కడికి వచ్చామంటే వాక్యంలో కనీసం ఒక్క మాట కాకపోయినా ఒక మాట అయినా నేర్చుకోవాలి. వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు, వాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారు ఖచ్చితంగా వాక్యం కొరకు తడుముకుంటూ, తడువులాడుతూ దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తారు. అలాంటి పరిస్థితులు జరగకపోతే ఏమవుద్దంటే, మరొక చరిత్రలో మరొక ఉదాహరణ మనకి కీర్తన. ఈరోజు మనం ధ్యానించబోయేది ఈ 107వ కీర్తన మనం వింటున్నాం. ఏదో రాస్తున్నాడు చూడండి ఒకసారి 39వ వచనంలో.
వారు బాధల వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు. ఆగుదాం. ఏం అర్థమైంది? నిజానికి ఒక పట్టాన మనకి ఏమీ ఇది అర్థం అవ్వట్లేదు, కానీ అర్థమైనట్టు ఉంది. కానీ కొన్ని వచనాలు అర్థం పర్థం లేనట్టుగా మనకు అనిపిస్తుంది, ఎందుకంటే మనకు అర్థం కాక. బైబిల్లో ప్రతి కీర్తనకి ఒక సందర్భము, ఒక చరిత్ర ముడిపడి ఉంది. ఆ చరిత్ర సందర్భంలోనికి మనం ధ్యానిస్తేనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఏదో రాస్తున్నాడు, సుమారు ఈ 107 నుంచి 150వ కీర్తన వరకు ఇది మొత్తం చరిత్ర ప్రకారం మాట్లాడుకుంటే ఒక సుదీర్ఘమైన కీర్తనల సమ్మేళనం. దాన్ని 5వ సంపుటి అంటారు, లేదా 5వ సంకీర్తన అంటారు. అంటే మొత్తం ఈ 107 నుండి 150 వరకు ఇదంతా కంటిన్యూ ఒకే ఎస్టైన మధ్య మధ్యలో మిస్ అయినట్టు మనకు అనిపించిన మెయిన్ కంటెంట్ కొనసాగుతుంది. అయితే ఈ 150వ కీర్తన వరకు మనం చూడంగానే మనకు కావాల్సింది ఈ 107వ కీర్తనలో ముఖ్యమైన కొన్ని వచనాలు మనం చూస్తున్నాం. వారు బాధ వలన ఇబ్బందులను దుఃఖములను అనుభవించి వాళ్ళు ఏమైపోయారంట? తగ్గిపోయారంట. ముఖ్యంగా బండగ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కీర్తనలో సుమారు 2 చరిత్రలు నడుస్తాయి. ఒకటి ఐగుప్తి నుంచి ఇశ్రాయేలు ఎలా ఇడిపింపబడ్డారన్నది ఒక చరిత్ర. రెండవది ఐగుప్తి నుంచి ఇశ్రాయేల్ ఎలా ఇడిపింపబడినది ఒక చరిత్ర అయితే, రెండవది ఇడిపింపబడిన వీళ్ళు 200 సంవత్సరాలు బోధకులు అంటే ప్రవక్తల చేత వాక్యం విన్న తర్వాత స్థిరపడిన తర్వాత వాళ్ళు పూర్తిగా పాడైపోతారు. ఇలా ఉంటే దేవుడు మళ్ళీ లేవనెత్తి మళ్ళీ మిమ్మల్ని నిలబెట్టిన ఈ జీవితాన్ని మీరు కృతజ్ఞత కలిగి జీవించకపోతే మళ్ళీ కొట్టి మిమ్మల్ని చెరసాలకి చెరకే మిమ్మల్ని పంపించేస్తారని ప్రవచనాల సమ్మేళనం. అంటే ఒకటి ఐగుప్తి నుంచి ఎలా వచ్చారో ఈ కీర్తన చెప్తుంది. రెండవది బబులోను చెరకు వెళ్ళిన తర్వాత ఎలా బయటకు వచ్చారో ఈ కీర్తన చెప్తుంది. అంటే 2 చరిత్రల సమ్మేళనంతో ముడిపడిన కీర్తనే చెప్పండి ఈ 107వ కీర్తన. ముఖ్యంగా ఈ కీర్తనలో మనకు ఒక చరిత్ర ఎత్తు మాట్లాడుతున్నాడు. ఏమని? 39వ వచనం, వారు బాధ వలనను ఇబ్బంది వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించాడు. అక్కడ ఒక మాట వినండి. వాళ్ళ బాధ వలనను ఇబ్బంది వలనను తగ్గిపోయినప్పుడు. వాళ్ళ బాధల వలన ఇబ్బంది వలన తగ్గిపోవడం ఏంటి? వాళ్ళ పడిన బాధలకి ఇబ్బందులకి వాళ్ళు తగ్గిపోయారు. ఎక్కడ తగ్గిపోయారు? వాళ్ళ బాధలు ఇబ్బందులు సమస్యలు ఐగుప్తిలో వాళ్ళు పడిన బాధలు మామూలు బాధల? ఐగుప్తిలో వాళ్ళు అనుభవించిన శ్రమలు మామూలు శ్రమల? వాళ్ళ బాధలు శ్రమల తగ్గిపోయి ఇబ్బందులు పడినప్పుడు దేవుడు అన్నట్ట రాజులను తృణీకరించి వాళ్ళకి ఏ ఇబ్బందులు లేని పరిస్థితుల్లోకి తీసుకురాలేదంట. మరి ఎక్కడ తీసుకొచ్చాడట చెప్పండి? త్రోవే లేని ఎడారికి తీసుకొచ్చాడట. నేను అడుగుతున్నాను, బాధల్లో ఇబ్బందుల్లో సమస్యలు ఉన్న వారికి బాధలు తీసేసి ఇబ్బందులు తీసేసి దుఃఖాలు తీసేసి తగ్గిపోయిన వారిని మళ్ళీ బంతుల్లా తయారు చేసి చక్కటి నివాస స్థలంలో ఉంచితే బాగుంటుందా చెప్పండి? త్రోవే లేని ఎడారంలో 40 సంవత్సరాలు తిప్పితే బాగుంటుందా చెప్పాలి? కీర్తనలు అంటే కీర్తనలు కదా చరిత్ర. కీర్తనలు అంటే కీర్తనలు ఎక్కైతే మన బ్రతుకుకి చక్కటి గుణపాఠాలు కూడా. ఈరోజు ఎవరెవరు ఏ బాధల్లో కూర్చున్నారో నాకు తెలియదు, కానీ ఈ లెసన్ మీకు అర్థమైతే మీ బాధలు మీరు ఎలా చూడాలో అర్థమవుతుంది. ఇక్కడ బాక్స్ ఉండాలి, మిస్ అయిపోయిందా? పోయిందా? అందుకే ఏం ఆడని తెలుస్తలేదు నాకు. కొంచెం నా వైపు తిప్పుతారు, అది కొంచెం లైట్గా నా వైపు తిప్పు. పోయిందని మరి లాస్ట్ వీక్ తెలీదా? ఏటోనండి వీళ్ళకి దేవుడి పని అంటే మరి ఇలా నాకు అర్థం కాదు. ఇది జబ్బు అనుకుంటాను వీళ్ళకి. 7 సైడ్లో ఆడొచ్చి చెప్పుకుపోతాడని. లైట్ గుంచుతా రైట్ చదువుదాం. 39వ వచనం, ఇబ్బంది వలనను దుఃఖము వలనను కొంచెం తగ్గిస్తామండి తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించచ్చు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడు చేయవాడు. ఏదో చేయండి రా, నన్ను టెన్షన్ పెట్టకండి. వచ్చే వారం కదా బాగా చేయించండి.
ప్రతి వారం ఏదో ఒక జబ్బు ఉంటుందండి మనకి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు 12 గంటలకల్లా మొదటి వర్తమానం అవగొట్టకపోతే నేను షార్ప్గా 12:30కి ముగింపు ప్రార్థన చేసేస్తాను. మీరు లింగుమని వచ్చేది 12:30కి వస్తారు. మీకు 1 గంటకల్లా మెసేజ్ దాడితే మళ్ళీ ఇందులో కొంతమంది మొఖాలు నాకు తెలుసు, వాళ్ళ పేర్లు నేను ఎత్తను, కానీ ఇంకా వాళ్ళకి మాత్రమే పనులు ఉన్నట్టు, నాకు ఏ పని లేనట్టు నా వైపు చూస్తారు. మొదటి పాస్టర్ వెళ్ళలేదంటే మీరు ఆరాధన ఆపేయండి, అరగంట ఎవడ చేయమంటే మిమ్మల్ని ఆరాధన చేయకండి. వచ్చిన వెంటనే 11:30కి ఒక పాట, ఒక ప్రార్థన అయిపోవాలి, మొదటి వర్తమానం ఇచ్చేయాలి. ఎవరు రాకపోతే కుర్చీలు చెప్పండి, ఫస్ట్ మెసేజ్ చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారు. వీళ్ళు 12:30 రాకపోతే నేను ఆ టేబుల్ చెప్పేస్తాను. షార్ప్గా 1 గంటకి 2 గంటలకల్లా ముగించండి. టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే నేను ప్రార్థన చేసి దేవుడికి అప్పగిస్తాను. ప్రభువా, నేను చెప్పడానికి సిద్ధం, వీళ్ళందరూ నన్ను డిస్టర్బ్ చేశారు, వీళ్ళని తీర్పులోకి తెచ్చిన కాక నేను వదిలేసిపోతాను. ఎన్నిసార్లు అని చెప్తామండి, ఇంకా లైఫ్ లాంగ్ ఇలా చెప్పుకోవడమేనా? కష్టపడి వాక్యాన్ని బోధించాలని ఆసక్తి వస్తే ఏదో ఒక టెస్ట్ పని చేస్తారు. చదువుదాం 39. టైం కనుక పాటించకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, నేనే ముగింపు ప్రార్థన చేస్తాను. 39. వారి బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడు చేయవాడు. ఆగుదాం. ఇశ్రాయేలు యొక్క చరిత్ర మాట్లాడుతున్నాడు. 430 సంవత్సరాలు వాళ్ళు బాధపడ్డారు, ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి సరి అయిన రేషన్ దొరకలేదు, బట్ట దొరకలేదు, నీడ దొరకలేదు, పౌర హక్కులు దొరకలేదు. వాళ్ళకి ఏం దొరికాయంటే మనుషులుగా వాళ్ళని ఇశ్రాయేలుని ఐగుప్తులో గుర్తించలేదు. అలాంటి బాధపడి ఇబ్బంది పడి వాళ్ళ బాధలు పడి ఏమైపోయారంటే లైఫ్లో అన్ని విధాలుగా శారీరక మానసికమైన బాధల్లో తగ్గిపోయారు. ఆ తగ్గిపోయిన వాళ్ళని దేవుడు బయటికి తీసుకొచ్చి ఏం చేశాడట, రాజులను తృణీకరించి పోనీ ఉన్నతమైన స్థితిగతులు ఏమైనా అనుగ్రహించాడంటే ఏం కాకుండా 40 సంవత్సరాలు ఎడారిలో తిప్పాడంట. 40 సంవత్సరాలు ఎడారిలో తిప్పాని చివరికి రాస్తున్న మాట ఏంటంటే కీర్తనగాడు, యెహోవా కృపాతిశయములను జనులను తలపోదురుగాక అని అడుగుతున్నాను. కృపాతిశయం అంటే మిమ్మల్ని అడుగుతున్నాను, కృపాతిశయం అంటే ఏంటి నడుతుంది? ఎడారిలో తిప్పడం కృపాతిశయమా? మారా నీళ్ళు దగ్గర నిలబెట్టడం కృపాతిశయమా? 3000 మందిని సేనాయి పర్వతం దగ్గర చంపేయడం కృపాతిశయమా? ఎడారిలో నడుస్తున్నప్పుడు మాట వినకపోయేసరికి వాళ్ళని సర్పాల చేత అరణ్యంలో రాల్చేయడం కృపాతిశయమా? నడుతున్నాను. దుఃఖంలో ఉన్న వారికి దుఃఖాన్ని తీసేక, బాధలు ఉన్న వారికి బాధను తీసేక, తగ్గిపోతున్న వారికి సత్తువనీయకుండా చివరికి త్రోవ తెలియని ఎడారులు వెళ్తున్నప్పుడు అలా కాదబ్బాయి, ఇలా ఎలాంటి ఒక సరి అయిన రూట్ మీకు చూపిస్తున్నానని చెప్పి ఒక రూట్ చక్కగా నడవదగిన ఒక రూట్ ఆయన ఏమీ చూపించకుండా మ్యాపే పనిచేయని ఎడారిని 40 సంవత్సరాలు తిప్పన్నాడట. ఇది నా కృపాతిశయం అన్నాడు. నన్ను కృపాతిశయం అన్నదానికి పదం ఏంటో అర్థం ఏంటో చెప్పనా? ఆయన అతిశయిస్తున్నాడంట. ఆయన కృపనిత్య అతిశయిస్తున్నాడు. అతిశయం అంటే ఘనత. నడుతున్నాను. బాధల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని తోవలేని ఎడారిలో తిప్పుతూ ఆయన వాడుతున్న పదం ఏంటంటే ఇది నా కృపాతిశయం, ఇది నా ఘనత. నేను అడుగుతున్నాను, బాధపడేవారిని ఇంకా బాధ పెట్టి ఘనత అంటాడేంటి? మీరు ఎన్నిసార్లు ఇశ్రాయేల్ చరిత్ర చదివారు లేదో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు మళ్ళీ చరిత్రని నెమర వేసుకోవాలంటే కీర్తనలు చదవాలి. ఆ కీర్తనలు ఎందుకు పదే ఎడారి బాధలు, చెర బాధలు, ఇబ్బందులు, జబ్బులు, వీటి అన్నిటి గురించి ఎందుకు కీర్తనలు మర్చిపోకుండా పదే ఎవ్రీ రైటర్స్ ఎందుకు రాసుకున్నారంటే ఎన్నిసార్లు అరణ్యపు చరిత్ర మాట్లాడుకున్నా ఆయన కృపాతిశయం మన కళ్ళకు కనబడుతుంది. మళ్ళీ అడుగుతున్నాను, కృపాతిశయం ఏంటి? బబులోన్లోను ఐగుప్తిలోను నలిపి ఇబ్బందులు పెట్టి చెరనే శ్రమల్లో వాళ్ళని జల్లెడ పెట్టేసి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళని నడిపించి ఆయన అంటున్నాడు నా కృపాతిశయం అంటున్నాడు. నేను అడుగుతున్నాను, బాధలు పెట్టే వారిని చూసి చాలా మంచోడండి అంటామా? నేను అడుగుతున్నాను, ఇది ఎలా ఉందంటే బాధపడేవాడిని ఇంకా బాధ పెట్టి, అదే పొయ్యి పెనం మీద ఉన్నోడు వెళ్ళి చెప్పండి,
పొయ్యిలో పడ్డాడు అన్నట్టు బాధల్లో ఉన్న వారిని ఐగుప్తీలుండి కలో మెతుకో ఏదో ఒక కాయో కూరగాయ ఏదో తింటున్నారు అనుకునే సమయానికి అసలు నీళ్ళే దొరకని ఎడారిలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలియాలంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళాలి. చూద్దాం ఒకసారి. నిర్గమాకాండము 13వ అధ్యాయం. నిర్గమాకాండము 13వ అధ్యాయం. 17-18 వచ్చిన చదువుదాం. అది చూద్దాం ఒకసారి. మ్యాప్ చూద్దాం. ఈ చదివిన వాక్యాన్ని మీరు అలా మైండ్లో పెట్టుకుని ఒకసారి ఈ మ్యాప్ చూడండి. అది రెండో మ్యాప్ అనుకుంటే ఒకసారి చూద్దాం. చూపించు. ఇది ఒకసారి మీరు చూడండి. ఇది రియల్ మ్యాప్. ఇది ఎవడో గీసుకొచ్చింది కాదు. ఇది చరిత్రలో వాస్తవికమైన మ్యాప్ లేదా భౌగోళిక పటం. ఈ పటంలో మనకి ఏమని చూపిస్తుందో చూడండి. ఇశ్రాయేల్ ఐగుప్తీలు ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో ఉండేవారు? అక్కడ ఉందో చూడండి, ల్యాండ్ ఆఫ్ గోసేన్ ఏరియాలో ఉండేవారు. ఆ ఏరియా వాళ్ళకి ఇచ్చారు. నిజానికి ఈజిప్ట్ ఆ పైన ఉంటుంది. ఆ ఈజిప్ట్లో ఒక చివర భాగమే ఇది గోసోన్. అంటే వీళ్ళని ఎలా చూస్తున్నారంటే ఐగుప్తీలతో వీళ్ళని కనీసం కలిసి బతకనివ్వరు. ఈరోజు క్రైస్తవులు అయితే వేరే సర్టిఫికేట్లు ఎలా ఇస్తున్నారో, ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటే వేరే ఏరియాల్లో మీరు ఉండాలని ఎలా అయితే చెప్తున్నారో, ఇశ్రాయేల్ని కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఐగుప్తిలో వాళ్ళతో పాటు సమాన పౌర హక్కుల జీవితాలు కలిగి జీవించకుండా వాళ్ళని ఏదో కులవేతకు గురి చేసినట్టు లేదా మతం అనే విద్వేషానికి గురి చేసినట్టు వాళ్ళని మనుషులుగా చూడకుండా వాళ్ళని గోసేనులో పెట్టారు. ఆ గోసేను ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని విడిపించాడు. ఎందుకు విడిపించాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన దేవుడు అక్కడి నుంచి విడిపించడానికి వాగ్దాన భూభాగాన్ని తీసుకెళ్తా. అంటే ఎక్కడుంది వాగ్దాన భూభాగం? ఆ నెబో ఉంది చూసారా, అక్కడ ఎంట్రన్స్లో ఉంటుందంటే ఈ మృత సముద్రం డెడ్ సీ పైన ఆ ఏర మార్క్ అండ్ నెబో అది అక్కడ ఉంది. అంటే అటు నుంచి ఇటు రావాలి. గుర్తుపెట్టుకోండి, ఆ మృత సముద్రం లోపలికి అటు రావాలి. నిజానికి గుర్తుపెట్టుకోండి, ఆ ఏరియాకి వీళ్ళు ఎవ్వరు లేనప్పుడే పిల్ల జల్ల చుట్టం పట్టం చిన్నోడు పెద్దోడు తాత ముత్తాత ఎవడో స్త్రీ పురుషులు వీళ్ళెవ్వరు పుట్టక మునిపే వీళ్ళ ముత్తాతని తీసుకెళ్ళాడు అక్కడ. వాళ్ళ ముత్తాత పేరే అబ్రహాముకి చెప్పాడు, ఇదిగో మళ్ళీ నీ సంతానాన్ని నేను ఇక్కడికి తీసుకొస్తాను, నీ సంతానాన్ని ఇక్కడికి తీసుకొచ్చి నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని చెప్పండి ఆశీర్వదిస్తాను. నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించడమే కాదు, ఈ దేశాన్ని నీ సంతానానికి నేను చెప్పండి రాసిస్తానన్నాడు. వాళ్ళ సంతానాన్ని రాసిచ్చే సమయానికి ఆ సంతానానికి ఒక వ్యక్తిగా పుట్టాడు. ఆయన పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకు పుట్టిన ఆయన పేరు చెప్పండి యాకోబు. ఆ యాకోబు పుట్టిన ఆయన పిల్లలు 12 మంది. వీళ్ళ మొత్తం కలిపితే సంఖ్య ఆ నివాసంలో 75 మంది. ఎంత? 75 మంది. ఇప్పుడు ఈ 75 మంది కలిసి ఆ దేశాన్ని లేదా ఆ 75 మంది కలిసి ఆ కానాను భూభాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేయగలరా? అప్పటికే కొన్ని తెగలు పాతుకుపోయి ఉన్నాయి, బలిసిపోయి ఉన్నాయి ఆ ఏరియాలో. ఇప్పుడు ఆ ఏరియాని వాళ్ళు ఆక్యుపై చేయాలంటే 75 మంది వల్ల అవుతాదా? ఇప్పుడు ఈ రేస్ ఏదైతుందో ఇజ్రాయేల్ అనే రేస్ అంటే ఆ సంతానం ఏదైతుందో ఆ సంతానం అభివృద్ధి పొందడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ సంతానాన్ని 75 మందిని ఐగుప్తి తీసుకొచ్చాడు. ఎందుకు? రేసు స్ట్రాంగ్గా ఉండాలి అంటే బాగా వినాలి, మన యొక్క సంతానం లేదా మన నెక్స్ట్ జనరేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మంచి ఫుడ్ ఉండాలి, మంచి వసతులు ఉండాలి. బాగా వినండి, ఏమీ లేకుండా కడు పేదరికంతో ఇబ్బందులతో సమస్యలతో ఓ కుటుంబాన్ని నడిస్తే ఆ నెక్స్ట్ పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారా? పుట్టినా ఆరోగ్యంగా వాళ్ళు బతికి బట్టగట్టగలరా? వాళ్ళ పాలు దొరక్క, నీళ్ళు దొరక్క, నీడ దొరక్క ఏ పిల్లలైతే ఎదుగుతారో ఆ పిల్లలు మీరు చూసారా పెద్ద హైట్ అవరు. మీరు చూసారా? మీరు ఎప్పుడైనా పిల్లల్ని చూసారా? పేదరికంలో ఉన్న పిల్లలు పెద్ద పొడవు అవరు. ఎందుకు? వాడికి కావాల్సిన ప్రోటీన్ దొరకదు, వాడికి కావాల్సిన వనరులు దొరకవు, వాడికి కావాల్సిన మినరల్ దొరకదు, వాడికి కావాల్సిన సత్తు, వాడికి కావాల్సిన పౌష్టిక ఆహారం దొరక్కపోతే బిడ్డ ఎదుగుదల తేడా ఉంటుంది.
రేసు మారిపోద్ది, డిఎన్ఏ మారిపోద్ది, ఎదుగుదల మారిపోద్ది. బిడ్డలకి సరి అయిన తిండ్లు పెట్టకుండా మీరు అప్పడాలు, వడియాలు, ఇంకా చెప్పండి, నాకు గుర్తురాట్లేదు, ఏ ప్యాకెట్లు ఉంటాయిగా చెప్పండి, లేస్ ప్యాకెట్లు, చెత్త కురుకురేలు పెడితే మీ బిడ్డల భవిష్యత్తుని, వాళ్ళ భవిష్యత్తుని మీరే పాడు చేస్తారు. ఆ కురుకురే ప్యాకెట్లు, ఆ లేస్ ప్యాకెట్ల మీద ఎన్ని యాడ్లు ఇస్తున్నారంటే అవి ఇలా పట్టుకెళ్ళి ఆ క్యాండిల్ దగ్గర ఆ లేస్ ప్యాకెట్ని ఇలాగ అదే ఆ లేస్ ఉంటుందిగా, ఆ లేస్ని ఇలా అంటిస్తే అది కొవ్వొత్తి కన్నా గట్టిగలిగేస్తుంది. అది సేమ్ అది కరిగిపోయాక తారు రోడ్డు మీద తారు ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అలాంటిది నీ పిల్లలకి ఇస్తున్నావంటే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ చేతులార ఎదవగారం పెట్టి నువ్వే పాడు చేస్తున్నావు. నేను అడుగుతున్నాను, అన్నీ ఉన్నాయి. ఈ 75 మందికి సరిగ్గా వాళ్ళు అక్కడ ఉన్న టైంలో కరువు వచ్చింది, యాకోబు టైంలో కరువు వచ్చిందిగా. ఈ కరువు టైంలో వాళ్ళకి మంచి ఫుడ్ అందకపోయినా, వాటర్ అందకపోయినా ఆ రేసు సరిగ్గా డెవలప్ అవుద్దా? అందుకు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, భవిష్యత్తు ఎరిగిన దేవుడు ముందుగానే ఒక వ్యక్తిని అక్కడికి పంపాడు. ఆ వ్యక్తి పేరు మీకు తెలుసు, యోసేపు. ఆ యోసేపుని ముందుకు అక్కడికి పంపి, ఆ యోసేపు ప్రధాని స్థాయికి వెళ్ళే సమయానికి అక్కడ నుండి ఆ జనాభాని 75 మందిని సరిగ్గా ఆ ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. ఆ ప్రాంతాన్ని తీసుకుని 75 మంది కాదు, ఎంతమంది అయ్యారు? బయలుదేరి బయటకు వచ్చే సమయానికి 20 లక్షల మంది అయ్యారు. ఎంత? 75 ఎక్కడ, 25 లక్షల మంది ఎక్కడ అడుగుతున్నాను. ఇప్పుడు 25 లక్షల మంది ఈజీగా ల్యాండ్ని ఆక్యుపై చేయగలరా, చేయలేరా? చేయగలరు. అంటే 75 మందిని శారీరక మానసిక పరిపక్వతలో వాళ్ళని అభివృద్ధి పంచడానికి దేవుడు ఎంచుకున్న రైస్ బౌల్ ఏరియాయే చెప్పండి ఈజిప్ట్. దాన్ని ధాన్యాగారపు పాత్రగా మలిసి ఆ ధాన్యాగారపు పాత్రలో వాడు నిలబెడితే రాను రాను యోసేపు వచ్చే టయానికి బాగునండి, యోసేపు ఉన్నంత కాలం బాగుంది, ఫుడ్ ఉంది, బెడ్ ఉంది, నీడ ఉంది. యోసేపు టైంలో జనరేషన్ చాలా బాగా అభివృద్ధి పొంది, ఎందుకంటే అన్ని వసతులు బాగున్నాయి, నీడుంది, వస్త్రం ఉంది, సౌఖ్యాలు ఉన్నాయి, పౌర హక్కులు ఉన్నాయి. యోసేపుని బట్టి బాగా గౌరవించారు. ఈ గౌరవం రాను ఏమైందంటే ఐగుప్తీయులకి తగ్గిపోయింది. ఎందుకు? యోసేపు చనిపోయాడు. యోసేపునైనను యెహోవా చేసిన కార్యమునైనా ఎడగని కొత్త రాజులు ఎప్పుడైతే వచ్చారో ఈ జాతిని తీసుకొచ్చి ఈ ల్యాండ్లో పడేశారు. ఎక్కడ? ల్యాండ్ ఆఫ్ గోషెన్. ఆ ఏరియాలో ఎప్పుడైతే పడేశారో అప్పుడు ప్రార్థనలు లంకించారు. లేవనంటే అబ్రహాముకు మాటిచ్చిన దేవా, ఇస్సాకుకు మాటిచ్చిన దేవా, యాకోబుకు మాటిచ్చిన దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, పాలు తేనెలు ప్రవహించు కానాను భూభాగాన్ని మాకు అనుగ్రహిస్తా అన్నావు. ఎంతకాలం ప్రభువా? ఇక్కడ తిండి లేదు, నీడ లేదు, బట్ట లేదు, ఇటుకలు చేసి వీళ్ళ కట్టడాలు, వీళ్ళ భవంతులు కట్టి మా జీవితం ఇలా తెల్లవార్లు ఏసారిపోతుంది. మా బిడ్డలు, మా మనవలరాలు అందరూ కలిసి వీళ్ళకి ఊడిగించేయడానికి మేము పుట్టామా? మాకు విడుదల అనుగ్రహించి ప్రభు అంటే టైం చూసి సరి అయిన టైంలో ఒక నాయకుడిని పుట్టించి నాయకుడిని తీసుకొచ్చాడు. ఆ నాయకుడి పేరే చెప్పండి, మోసే. ఆ మోసే ద్వారా వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలంటే వాళ్ళకి డైరెక్ట్ రూట్ ఉందంటే జస్ట్ 40 డేస్ అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి? ఆ గాజా మీకు కనబడుతుంది ఇక్కడ, గాజా మెడిటేరియన్ గాజా. ఆ గాజా అంటే ఇప్పుడు ఉందిగా, యుద్ధం జరుగుతుంది. ఈ గాజా అంటే ఇజ్రాయెల్కి బార్డర్ ఏరియా అన్నమాట. ఈ గాజా ఇలా డైరెక్ట్ ఈ గోసేన్ నుంచి ఇలా డైరెక్ట్గా, అంటే సముద్రం కూడా టచ్ చేయకరొద్దు, ఎర్ర సముద్రం దగ్గర కూడా వెళ్ళకరొద్దు, అసలు నీరు అంటుకోకుండా, సముద్రం తగలకుండా డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోతే 40 రోజుల్లో వెళ్ళిపోతారంట అక్కడికి. అదే ఇప్పుడు చదువుతున్నాం మనం 13వ అధ్యాయంలో నిర్గమకాండంలో. వాళ్ళ ఫిలిష్తీయుల ప్రాంతం గుండా వెళ్ళిపోతే బైబిల్ పండితుల అంచనా ప్రకారం 40 రోజుల్లో కానాను భూభాగానికి వెళ్ళిపోతారు. కానీ 40 రోజులు వెళ్ళాల్సిన కానాను భూభాగానికి 40 రోజులు తీసుకెళ్లకుండా డాట్ 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 అలా పెట్టుకుంటూ బాణాలు గుర్తులేసాడు చూడండి. అక్కడి నుంచి తీసుకెళ్ళి బాగా వినండి, అరణ్యానికి తీసుకొచ్చి, సీను అరణ్యానికి తీసుకొచ్చి, మారా జలాల దగ్గర తీసుకొచ్చి, ఇక్కడ ఏదైతుందో రెఫీదీం అక్కడ తీసుకొచ్చి, ఇక్కడ మనకు కనబడుతున్న ఏదైతుందో ఈ సేనాయి బంజరు భూమికి తీసుకొచ్చి, మళ్ళీ ఎదర తిప్పి, వెనక్కి తిప్పి, ఎలా తిప్పి, మళ్ళీ ఏదైతుందో ఈ మృత సముద్రం పైనుంచి, ఆ పిరమిడ్స్ పైనుంచి దాటించి, క్షమించండి, ఆ కొండల పైనుంచి దాటించి, మళ్ళీ జార్డాన్ అవలకు తీసుకొచ్చి, అక్కడే తీసుకొచ్చి, మళ్ళీ మోయాబీల అమోనీయుల తెగల నుంచి మళ్ళీ అటు తిప్పి, అట్నుంచి అటు తిప్పి, ఆ పైకి ఎక్కడికో మృత సముద్రం పైకి అక్కడ తిప్పి, ఆ తిప్పిన తర్వాత ఎక్కడైతే మనకు అడుగుతుందో నెబూ కొండ లోపల నుంచి వాళ్ళు తీసుకొచ్చాడు. మొత్తం ఈ జర్నీ ఎంత పట్టిందంట? 40 సంవత్సరాలు. 40 రోజుల్లో అయిపోయే జర్నీ ఎన్ని రోజులు పట్టింది చెప్పండి?
40 సంవత్సరాలు పట్టించాడు. బాగా వినండి. కాదేశు బెర్నియాకి వస్తారు. ఇక్కడ కాదేశు బెర్నియా అంటే ఇది ల్యాండ్ మార్క్ మనకు కనబడుతుంది. అక్కడ లేదనుకుంటా, కనబడుతుందా? లేదు. ఈ కాదేశు బెర్నియా ఇక్కడే మనకి ఎస్టర్న్ అక్కడ కనబడుతుంది కదా. ఈ కనబడుతున్న ఏదైతే ఉందో ఇక్కడ మనకు కనబడుతున్న ఆ రెడ్ మార్క్ అక్కడ, ఆ కాదేశు బెర్నియాకి వచ్చే సమయానికి జస్ట్ 2 years పడుతుంది అన్నాడు వచ్చేసరికి. మనం ఎప్పుడన్నా ఈ అరణ్యం యొక్క యాత్ర మాట్లాడుకుందాం. ఈ 2 ఏళ్ళు వచ్చేసరికి తలతెక్కల వాళ్ళు ఉంటారు కొంతమంది అక్కడ. ఆ ల్యాండ్ని ఎలా ఉందో చూసిరమ్మంటారుగా. అది ఎలా ఉందో చూసిరమ్మంటే 10 మంది తలతెక్కల సమాధానం చెప్తారు. ఏమనంటే, మనం అక్కడికి వెళితే వాళ్ళ నెపీలు మనకన్నా గొప్పగా ఉన్నారు, బలంగా ఉన్నారు, వాళ్ళు వండుకులు మనం తినేసేలా ఉన్నారని భయపడి ఎప్పుడైతే తెంగర సమాచారం తీసుకొస్తారో, వాళ్ళు తెచ్చిన పనికిమాల సమాచారాన్ని సమాజం ఎప్పుడైతే నమ్ముతుందో, 2 ఏళ్లలో అలా వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఆ దెబ్బకు మళ్ళీ సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. నా మాటలు అర్థమవుతుందా? అంటే నిజానికి 40 రోజుల్లో వెళ్ళిపోవాలి, లేదా ఇటు నుంచి 2 సంవత్సరాల్లో వెళ్ళిపోవాలి. మొత్తం అది ఏదోలా దగ్గరికి వెళ్ళిపోవాల్సిన జర్నీ 40 సంవత్సరాలు పట్టించాడు. ఎందుకు పట్టించాడంటే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని చెప్పండి కృపాతిశయం అంటే. ఇప్పుడు అడుగుతున్నాను, ఏటి కృపాతిశయం ఏంటి? ఎంత బాధ పెట్టి తిప్పి అరణ్యం అంతా తిప్పి ఇంతకు ఎలా చేస్తున్నాడు తెలియాలంటే ఒక్కసారి ఆ 13వ అధ్యాయం 17వ వచనం నుంచి మళ్ళీ చదువుదాం. మరియు ఫరో ప్రజలను పోనీయక వారు పశ్చాత్తాపడి ఐగుప్తికి తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైన ఆ మార్గమును వారు నడపలేదు. మరి ఎలా నడిపించాడు? ఫిలిష్తీయుల మార్గం, ఫిలిష్తీయుల దేశము గుండా సమీప మార్గమును వారు నడవనివ్వక, అక్కడ రాసిన చూడండి, ఫిలిష్తీయుల సమీప మార్గముగా, వే ఆఫ్ ది ఫిలిష్తియన్స్ అని చూసారు రెడ్లు, ఆ రెడ్ అక్షరాలతో మనకి. అంటే ఆ ఫిలిష్తీయుల మార్గం గుండా నడవనివ్వక వాళ్ళని త్రోవలేని, అసలు రూటే లేదంట, అసలు ఎవరు వెళ్ళరంట, ఆ త్రోవే లేని నడుతున్నాను. ఎర్ర సముద్రం మధ్య నుంచి ఎవడైనా బైపాస్ వేసాడా? త్రోవే లేని వీరు ఎర్ర సముద్రం దాటేందుకు ఇక్కడ 2 గీతలు టచ్ అవుతున్నాయి చూడండి. ఆ రెడ్ ఏదైతే ఉందో మనకి అక్కడ దాటారు. మనకి ఆ 2 గీతలు టచ్ అవుతున్న దగ్గర, అంటే ఇంకా మనకు జూమ్ చేస్తే మ్యాప్లో పెద్ద సముద్రం అదే. అక్కడ త్రోవే లేని, రూటే లేని మార్గం గుండా నడిపించి ఎంత ఎడారిగా తిప్పావు ఎందుకు ప్రభు అంటే, దేవుడికి ఒక పర్పస్ ఉందట. వాళ్ళు యుద్ధాలు చూసినప్పుడు, ఇబ్బందులు చూసినప్పుడు మళ్ళీ సమస్య పోయి బెదిరిపోయి ఎక్కడ పోతారంట చెప్పండి? ఐగుప్తికి పోతారంటే. వీళ్ళు యుద్ధాలు చూసి వెనక్కి పోతారంటున్నాడంటే ఎందుకు పోతారంటే వీళ్ళకి యుద్ధాలు చేయడం చెప్పండి రాదు. మరి వీళ్ళకి ఏమొచ్చు? ఇటుకలు చేయడం వచ్చు. వీళ్ళకి ఏమొచ్చు? గుసగుసలాడుకోవడం వచ్చు. వీళ్ళకి ఏమొచ్చురా? పేర్లు పెట్టడం వచ్చు. వీళ్ళకి ఏమొచ్చురా? తిని నిద్రపోవడం వచ్చు. వీళ్ళకి ఏమొచ్చురంటే తిన్ని తెల్లారిపోయిన తర్వాత ఏదో కూలో నాలో చేసుకుని మంచి కూర వండుకుంటే చాలనే ఒక ధీమా పొద్దు తప్ప వీళ్ళకి ఏమన్నా తెలుసా? గట్టిగేడిస్తే బట్టగేడుస్తారు, గట్టిగేడిస్తే పొట్టగేడుస్తారు, గట్టిగేడిస్తే నీడకేడుస్తారు. దీనికే ఏడుస్తారే తప్ప ఇంతకు మించి ఒక సమస్యను డీల్ చేయడం వీళ్ళకి వచ్చా? సమస్యను డీల్ చేయడం రానికి సడన్గా వీడికి యుద్ధం వస్తే ఈ యుద్ధంలో వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అమ్మో యుద్ధం వస్తుందని చెప్పి ఐగుప్తి నుంచి వచ్చిన మనం కానానికి వెళ్ళే కన్నా మళ్ళీ ఐగుప్తికి పోతే బెటర్ అని వెంటనే నిర్ణయం తీసుకుని పోతారా? పోరా? ఎర్ర సముద్రం పాయలైపోయింది కాబట్టి సరిపోయింది, కానీ ఏమాత్రం పాయలవడం ఆలస్యమైతే మోసేని వదిలేసి మళ్ళీ ఎవడ సంఖలోకి పోతారో తెలిసి వీళ్ళు అంత వంకరోలు ఇస్రాయేలు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరినీ ఇంత కార్యాలు చేయించి, ఇంత అద్భుతాలు చేయించి ఎందుకు ఇవన్నీ చేస్తున్నా ప్రభు అంటే దేవుడికి ఒక కార్యం ఉందంట. ఆ కార్యం ఏంటో తెలుసా? ఆయన కృపాతిశయం వీళ్ళకి చూపించాలనుకున్నాడు. ఏంటి ఆ కృపాతిశయం అంటే, ఎడారిలోకి వచ్చిన వెంటనే వీళ్ళకి ఎదురైంది ఏంటి చెప్పండి? చెప్పండి. ఇలా ఐగుప్తిని దాటి ఇలా ఎడారిలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఎదురైంది ఏంటి తెలుసా? సముద్రం ఎదురైంది. సముద్రం దాటం అమ్మయ్య అనుకున్న వెంటనే వీళ్ళకి ఎదురైంది ఏంటో తెలుసా? మారా నీళ్ళు ఎదురైంది. మారా నీళ్ళు పరిస్థితి ఎదురైనట్టునే ఏదో దాటేసామనుకునే సమయానికి వీళ్ళకి ఎదురైంది ఏంటో తెలుసా? సేనాయి పర్వతం దగ్గర కళ్ళ ముందు 3000 మంది చచ్చిపోయారు. తర్వాత ఏదో జరిగిందిలే వెళ్దాం అనుకునే సమయానికి నాయకుడు 40 రోజులు కనబడకుండా ఎక్కడికి పోయాడు. నడుతున్నాను. ఇవన్నీ చెప్పుకోదగ్గ విషయాలా?
సముద్రాన్ని చూసేసాక భయం వేసింది, మారా నీళ్ళు చూసేసాక భయం వేసింది. ఏదో దాటొచ్చామనుకునే సమయానికి నడిపించాల్సిన నాయకుడు 40 రోజులు కనబడకుండా పోయాడు. పాలు తేనెలు ప్రవహించు కానాని అన్నాడు. పాలు లేవు, చెప్పండి, నీళ్ళు లేవు. నేను అడుగుతున్నాను, తేనె లేదు, పాలు లేదు, తేనె లేదు, అసలు నీళ్ళే లేవు. మరి ఏమనంటే చేదు గుంటలు ఉన్నాయి. అలాంటి గుంటల దగ్గర వెళ్ళి నడిపించి దేవుడు అన్నాడట, ఇది నా కృపాతిశయము. ఎందుకు ఎలా అంటున్నాడో తెలియాలి అంటే ఒక్కసారి ఇంకా చరిత్రలోకి వెళ్ళాలి. ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండం మీకు అర్థమైతే, మీకు మనసుంటే దేవుడిని ఎలా నమ్మాలో ఈ రాత్రి, క్షమించండి, ఈ పగలు మీకు అర్థమైతే ఈ రాత్రి దేవునితో మీరు ప్రార్థించే విధానం మారిపోతుంది. ఏదో చెబుతున్నాడు, ఒకసారి మీరు చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం, 8వ అధ్యాయం 2వ వచనం నుండి. అక్కడ రాస్తున్న సందర్భం మరలా ఒకసారి స్పష్టంగా మనం చదువుదాం. ఏదో అంటున్నాడు చూడండి 2వ వచనం నుండి. మరియు నువ్వు ఆయన ఆజ్ఞల గైకుందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుసు నిమిత్తం అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు చెప్పండి, అరణ్యానికి తీసుకెళ్ళింది ఎందుకయ్యా అంటే అక్కడ రాస్తున్నాడు ఏమని? అనిసేయడానికి. ఇంకా చెప్తున్నాను వినండి, అరణ్యానికి తీసుకెళ్ళింది అనిసేయడానికి. అంటే ఎలాంటి కండిషన్లో తీసుకెళ్ళాడు? బాధల్లో, దుఃఖంలో ఉన్న వారిని తీసుకెళ్ళి బాధలు తీసేయకుండా, దుఃఖం తీసేయకుండా, అలాంటి టైంలో వారు అరణ్యాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడట? ఇంకా అనిసేసాడట. అనిసేసి ఏం చేశాడో కిందకి చెప్తున్నాడు చూడండి. ఆహారం వలన కాక యెహోవా సెలవిచ్చిన, చెప్పండి, ప్రతి మాట వలన నరులు బ్రతుకునని మీకు తెలియచేయుటకు ఆయన మిమ్మల్ని అనిచి. ఆ పదాలు ఎవరికి అర్థమవుతున్నాయో నాకు తెలియదు, కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి. ఆహారం వలన కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలనను నరులు బ్రతుకురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ఏం బాగుందండి అన్నమాట. ఆయన మాట్లాడుతున్న మాట మీరు గమనించండి. అరణ్యానికి తీసుకొచ్చింది ఈయనేనంట. అలా రూట్లో 40 రోజులు వెళ్ళిపోవాల్సిన ఆ మార్గాన్ని 40 సంవత్సరాలు పట్టేలాగా ఎడారిలో నుంచి ప్రయాణం చేసేలాగా ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చింది ఆయనేనంట. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయన ఎందుకు తీసుకొచ్చాడంటే అనిసేయడానికే తీసుకొచ్చాడంట. రాజుల్ని తృణీకరించాడు. రాజుల్ని ఎందుకు తృణీకరించాడు? ఏ రాజుల్ని? ఐగుప్తీ రాజును తృణీకరించాడు, ఫిలిస్తీన్ల రాజును తృణీకరించాడు. ఈ రాజులతో సమాధానపరిచి అలా తీసుకెళ్లకుండా ఇక్కడ ఫరోను తృణీకరించి, అక్కడ ఫిలిస్తీన్ల రాజును తృణీకరించి ఎందుకు అరణ్యానికి తీసుకొచ్చావంటే అనిసేయడానికే, చెప్పండి, తీసుకొచ్చాడ. మనుషులను దేవుడు అనిసేసినప్పుడు ఆయన కీర్తనలో వాడుతున్న పదం ఏంటంటే ఇది నాకు కృపాతిశయం. అంటే దాని అర్థం ఏంటి చెప్పిన? ఇది నాకు ఘనత. ఇప్పుడు చెప్పండి, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, నష్టాలు, ఆర్థిక కష్టాలు, కుటుంబం అంతా చెల్లాచెదురైపోయే పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు ఏంటి ప్రభు ఇలా జరుగుతుందని ఎవరికైనా క్వశ్చన్ మార్క్ రేస్ అయితే నీకే నేరుగా నేను చెబుతున్నాను, నువ్వు ఆలోచించాల్సిన విషయాలు ఈ అరణ్యపు చరిత్రలో ఉన్నాయి. ఏం జరుగుతుంది, ఏం రాస్తున్నాడు? ఆయన అణిచివేశాడు. ఎందుకు అణిచేశాడు అంటే ఆయన మన్నా అనివ్వడానికి అణిచేశాడు. అక్కడ రాస్తున్నాడు చూడండి, ఆకలేస్తే ఏమివ్వాలి? రొట్టె ఇవ్వాలి. ఆకలేస్తే ఏమివ్వాలి? చేప ఇవ్వాలి. ఆకలేస్తే ఏమివ్వాలి? ఏదో ఒక ఆహారం ఇవ్వాలి. ఆకలేస్తే ఆహారం ఇవ్వకుండా ఏమిచ్చాడంట? అంతకు మించే ఇచ్చాడంట.
నా మాట అర్థమవుతుంది లేదో? ఆకలేస్తే బిర్యానీ ఇవ్వాలి, ఆకలేస్తే లేకపోతే వాళ్ళకి తినే రోటీలు ఇవ్వాలి, ఆకలేస్తే ఏదోటి ఇవ్వాలి, ఆకలేస్తే ఆహారం ఇవ్వకుండా ఏమిచ్చాడు? ఎప్పుడు తినని ఆహారం ఇచ్చాడు అంట. అడుగుతున్నాను, ఎందుకు ప్రభు అంటే ఇది నాకు అతిశయం అంటున్నాడు. ఎలా అతిశయం? రే, మీరు ఎప్పుడు జనరల్ ఫుడ్ తింటారు, మీరు ఎప్పుడు జనరల్గా జీవిస్తారు, కానీ ఇలాంటి గొడ్డు పరిస్థితుల్లో కూడా మీరు నా మీద ఆనుకుంటే మీకు ఆకలి అడ్డొచ్చినా చెప్పండి, అరణ్యం అడ్డొచ్చినా చెప్పండి, ఎర్ర సముద్రం అడ్డొచ్చినా, మీకు ఏం అడ్డొచ్చినా మీరు నా మీద ఆనుకుంటే చెప్పండి, మీరు ఎక్స్పెక్ట్ చేయని కార్యాలు చెప్పండి నేను చేస్తాను. దేవుడు ఎవరికి చేస్తాడు చెప్పనా? నీరసంగా జబ్బులాగా ఉండేవాళ్ళకి చేయడండి. ఆయన కార్యాలు అనుమానించేవాడికి చేయడండి. ఆయన మాటను పెడచెవిని పెట్టేవాడు చేయడండి. ఆయన ఎందుకు కొన్నిసార్లు మన జీవితాన్ని అనిచేస్తాడు. అయిపోయింది, అట్టర్ ప్లాప్ అయిపోయింది అనిపిస్తుంది మన జీవితానికి. ఎందుకు అనిచేస్తున్నా ప్రభు అంటే, నీకు ఈ సహాయం పోతుంది, ఆ సహాయం పోతుంది, వాడి సహాయం పోతుంది, వీడి సహాయం పోతుంది, నేను ఎవరు లేవనెత్తారు, అలాంటి గ్రౌండ్ లెవెల్కి నువ్వు దిగిపోతావు. ఆ టైంలో నా పని అయిపోయింది అనుకునే సమయానికి ఆయన కృప పని చేయడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఆయన ఎత్తుతున్నప్పుడు ఆయన ఏమంటారు చెప్పనా? ఇది నాకు అతిశయము. మనుషులు ఎవ్వరో చేయనప్పుడు, నీకెక్కడ సహాయం దొరకనప్పుడు, నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, అసలు ఎటు వెళ్తుందో కూడా నాకు తెలియట్లేదు అనుకున్నప్పుడు ఆయన కార్యాలు స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎర్ర సముద్రం గుండా ఎందుకు తీసుకొచ్చా ప్రభు అంటే చెప్పండి, అది నాకు అతిశయం. ఆ మార్గాన్ని ఎవడైనా తీసుకెళ్తాడు, ఆ రూట్లో ఎవడైనా తీసుకెళ్తాడు, కానీ ఈ రూట్లో ఎందుకు తీసుకొస్తాను తెలుసా? మీ కళ్ళ ముందు సముద్రం ఉన్నా మీరు నా మాట వింటే చెప్పండి, నా మాట వింటే మీకు సముద్రం అడ్డు ఉండదు. మీ కళ్ళ ముందు అరణ్యం ఉన్నా మీరు నా మాట వింటే ఈ ప్రపంచం తినని ఆహారం మీకు అరణ్యంలో కూడా తెచ్చి నేను పెడతాను. మీరు నా మాట వింటేనే, మళ్ళీ చెప్తున్నా, చేదు నీళ్ళు కూడా చెప్పండి మధురముగా మార్చేస్తాను. అని అడుగుతున్నాను, ఎందుకు 40 years నువ్వు ఎందుకు రూట్ మార్చావు ప్రభువా? త్రోవే లేని ఎడారంలోకి ఎందుకు తీసుకొచ్చావు ప్రభు అంటే ఆ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ అతిశయం కోసం తీసుకొచ్చావు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అతిశయించే కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే, దేవుడు గర్వించే కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే, ఆయన ఘనత పొందే కార్యాలు మన జీవితంలో జరగాలంటే, మన జీవితంలోనికి ఎడార్లు, దుఃఖాలు, చేదు నీళ్ళు, అర్థం కాని పరిస్థితులు, త్రోవే దొరకని జీవితం, మూసుకుపోయిన మార్గాలు మన జీవితంలో ఎదురైనప్పుడు ఇశ్రాయేలు సరిగినట్టు సనక్కు. నువ్వు చేయాల్సిన పని ఏంటి చెప్పనా? చెప్పండి, ఆయన మాట నమ్మాలి. అక్కడ అదే రాస్తున్నాడు చూడండి, ఆహారం వలన కానీ యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలనే నరుడు బ్రతుకుతాడు. మీరు ఫరో లేకపోయినా బ్రతకాలి, మీకు నీళ్లు లేకపోయినా బ్రతకాలి, మీరు డైలీ తినే ఫుడ్ మీకు దొరక్కపోయినా బ్రతకాలి, మీరు బ్రతకగలరు. మీకు ఆహారం లేకపోయినా, నీళ్ళు లేకపోయినా, గాలి లేకపోయినా, చెప్పులు లేకపోయినా, రెండో జత మీకు లేకపోయినా, సొమ్మసెల్లిపోయినా మీరు బ్రతకగలడానికి కారణం ఏంటి చెప్పనా? నా మాట వింటే చెప్పండి బతుకుతారు, నా మాట వింటే బతుకుతారు. మీకు మాట చెప్పనా? మాటకి బైబిల్ ఇచ్చిన మరొక పదం వాక్యం వింటే బతుకుతారు. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ రాత్రి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఎంతో మనసు ఆనందం అనిపించింది. వాక్యమే ఆధారం అంటే ఆధారం గుర్తుపెట్టుకోండి. దారులు ముసుగుపోయి, పరిస్థితులు ముసుగుపోయి, ప్రపంచం అంతా కలుషితమైపోయి, అధికారాలు మారిపోయి, ఇబ్బందులు పెట్టే మనుషులు రోజు రోజుకి మనకి ఎక్కువైపోయినప్పుడు, ఏంటి ఈ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు, నువ్వు లంగర్లాగా ఒకే ఒక్కటి పట్టుకుని బ్రతకాలి. ఆ లంగర్ లాంటి మాట అని చెప్పిన వాక్యం. బతుకు, నువ్వు తినని ఫుడ్ నీకు తినిపిస్తాడు. ఆయన మాటను బట్టి నువ్వు బతికే, నువ్వు చూడని కొత్త మార్గాలు ఆయన నడిపిస్తాడు. ఆయన మార్గాన్ని నువ్వు చూడాలనుకుంటే అసలు నీ దారులన్నీ మూసుకుపోయినప్పుడు అనుమానించడం మానే, మూలుగులు మానే, ఎందుకు ఎలా జరుగుతుందని నేర్చించిపోవడం మానే. ఎందుకు ఇలా చచ్చి మానేసామంటే కొంతమంది అనేది చెప్పినా ఇంకా రానండి. ఎందుకు అంటే మా అమ్మ చచ్చిపోతే నేను ఎందుకు వస్తాను? మీ అమ్మ చచ్చిపోతే రావరా? కొన్ని మూసుకుపోయినట్టు ఉంటాయి.
మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, మా చెల్లి చచ్చిపోయాడు, లేదా నా ఉద్యోగం పోయింది, నా పరిస్థితులు ఎలాగైపోయాయి, మేము ఆర్థికంగా నలిగిపోతాం, ఎందుకెంత ఎలా అణిచేసే శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నా ప్రభు అంటే నిన్ను అణిసేయడం ఆయన ఇష్టం. ఎందుకు అణిసేస్తున్నా ప్రభు అంటే నిన్ను అణిసేసిన తర్వాత మొత్తం ఓపంతా నీకు పోయిన తర్వాత నువ్వు మౌనంగా ఇంకా దేవాన్ని నేను నమ్ముతున్నానంటే అప్పుడు ఆయన కృపాతిశయం కొరకు నీ లైఫ్లో కార్యాలు చేస్తాడు. నువ్వు నమ్ముతావా? అప్పటి వరకు ఉంటావా? నేను బ్యాండీ తాగెత్తావా? అప్పటి వరకు ఉంటావా? లేదన్నా ఏదన్నా చీకటి కార్యాలు చేస్తుంటావు. నువ్వు అడుగుతున్నాను, ఏం చేస్తావు? నీ లైఫ్కి పర్పస్ ఏంటి చెప్పనా? వాక్యం, వాక్యం, వాక్యం. అందుకేనండి వాక్యాన్ని ఎవడైనా ఇంపార్టెంట్ ఇవ్వకపోయినా, వాక్యానికి ప్రథమ స్థానం ఎవడైనా ఇవ్వకపోయినా, వాక్యాన్ని ముందెట్టుకుని ఎవడైనా జీవించకపోతే ఎందుకు మన సంఘంలో ఇక్కడ ఉండి ఎందుకు అరుస్తాం? అదే మనల్ని బతికిస్తాం. ఆ వాక్యమే మనం బతికిస్తుంది, ఆ వాక్యమే మనం జీవింపజేస్తుంది. అందుకే మనుషుడు రొట్టె వలన కాదు, మనుషుడు ఆహారం వలన కాదు, దేవుని మాట వలన. మాటింటే సముద్రం పాయలైపోద్ది, మాటింటే అరణ్యంలో కొత్త రూట్ నువ్వు చూస్తావు, మాటింటే ఆకాశం నుంచి ఆహారం పడుతుంది, మాట వింటే అణిసివేయబడిన నీవు లేవనెత్తబడతావు. మాటిను, ఆయన మాటిను. అందుకే ఈ స్థాయికి, అందుకే అక్కడ రాస్తున్నాడు, ఈ స్థాయికి వాళ్ళని తీసుకురావాలి అంటే, వాళ్ళు విశ్వాసంలో ఆ స్థాయికి ఎదగాలి అంటే డైరెక్ట్ రూట్లో వెళ్ళిపోతే రాదు వాళ్ళకి. చెప్పండి, మొత్తం మ్యాపే రూట్ మ్యాప్ మార్చేశాడు. ఎందుకు చెప్పినా, ఐగుప్తులు ఉన్నప్పుడు ఇలా ప్రార్థనలు ఏంటి తెలుసా? మంచి ఆహారం కావాలని. ఐగుప్తులు ఉన్నప్పుడు ఇలా ప్రార్థనలు ఏంటో తెలుసా? మంచి ల్యాండ్ కావాలని. వాళ్ళకి అర్థం కావాల్సిన, ఎదిగాల్సిన, ఎత్తుకెళ్ళాల్సిన విషయం ఏంటి చెప్పిన? విశ్వాసంలో ఎదగాలి. అరే మనం దేవుని వలన బతుకుతాంరా, ఐగుప్తి వలన కాదు, కానాను భూభాగం వలన కాదు, ఆహారం వలన కాదు, బట్టల వల్ల కాదురా, మనం దేవుని వల్లనే బతుకుతాంరా అని మనకు అర్థం కావాలని వాళ్ళ విశ్వాసంలో ఎదగాలి అంటే వాళ్ళకి ఏం ఎదురవ్వాలి చెప్పండి? స్టార్టింగే వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురవ్వాలి. దేవుని మాటను నమ్మాలి. వాళ్ళ ఎడారిలోకి, సముద్రం దాటి ఎడారిలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఏం ఎదురవ్వాలి చెప్పండి? మారా నీళ్ళు వాళ్ళకి ఎదురవ్వాలి. ఎందుకు ఇవన్నీ వాళ్ళకి పరీక్షలు పెడుతున్నా ప్రభు అంటే, అడుగున ఎందులో ఎదగాలని కోరుకుంటున్నాడు చెప్పండి? నా మాట నమ్మడంలో ఎదగాలి. అడుగుతున్నాను, ఏం ఎదగారు చెప్పండి? వాళ్ళు తెలిసి వాళ్ళ ఆహారం కొరకు వాళ్ళ ఆకలి కొరకు ఏడిస్తే మన్నాను కురిపించాడు. నరులకు అర్థం కావాల్సింది ఏంటంటే, రే మీకు విషయం తెలియాలి, మీరు నా మీద ఆధారపడితే మీకు చెమట కూడా పట్టనే అన్నాడు. ఈ మాటలు ఎవరు నమ్మారు చెప్పండి? ఎవరు నమ్మలేదండి. ఎవరో ఇద్దరు నమ్మారు. ఆ ఇద్దరు ఎవరు చెప్పండి? యెహోషువ, కాలేబే నమ్మారు. నడుతున్నాను, ఇంతమంది ఉన్నారా? వాక్యం అందరు ఇంట్రెస్ట్గా వినరండి. ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు అంతే. మిగిలిన వాళ్ళందరూ 7 సేవలు ఏనాడు చూస్తారు నా వైపు. అందరిగా పట్టదండి. ఎందుకు పడదంటే, మనం ఎంత గుండెలు బాదుకున్నా, ఎంత ఏడిసి చెప్పినా, ఎంత నెత్తు నోరు బాదుకుని చెప్పినా ఎందుకు పొరగ ఇంతే. ఈ జనరేషన్ ఇంతే, ఈ తరాలు ఇంతే. అందరు నమ్మరా వాక్యానంటే అందరు నమ్మరు, అందరికి ఎక్కదంటే అందరికి ఎక్కదు. అరే వాక్యం అందరికి రుచించదు. మరి ఏమెక్కుతుందంటే టయానికి వచ్చి టయానికి వెళ్ళిపోవడమే రుచిస్తుంది. వాళ్ళకి ఎలాగున్నా సరే వచ్చాం పోయాం అంతే. ఏం చెప్పాడు ఈ వారం, దీని అర్థం ఏంటి, ఇది రాసుకుంటే బెటర్, నా లైఫ్కి ఇది అప్లై చేసుకోవాలి, ఇది ఏదన్నా నడుతున్న కనీసం బాధ్యతలు ఉంటాయా? ఇద్దరికి అర్థమైందంట. వారు కానాన్లోకి వచ్చిన వెంటనే మీరు గమనించండి, 10 మంది వెనక్కి వచ్చేసి ఆ ఇద్దరికి వ్యతిరేకంగా నిలబడి, అస్సలు మనం వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అన్నారంట. నేను అడుగుతున్నాను, వాళ్ళు అలా ఉండేలాగా చూపించింది ఎవరండి? దేవుడే చూపిస్తాడండి. మీరు ఆ వచనాలు చదవండి. అరణ్యానికి తీసుకొచ్చింది ఎవరు? ఆయనే. నడిపించింది ఎవరు? ఆయనే. రూట్లో దగ్గర రూట్ వేసింది ఎవరు? ఆయనే. వింతేడు చెప్పనా, ఆకలైన వారికి ఆకలి పుట్టించింది ఎవరు? ఆయనే. ఆకలి వేసినప్పుడు వాళ్ళు ప్రార్థించలేక పరిస్థితులు కల్పించింది ఎవరు? ఆయనే. ఇదంతా చేసిన తర్వాత ప్రార్థన చేస్తే మన్నా కురిపించింది ఎవరు? ఆయనే. ఇదంతా ఎందుకు చేస్తున్నాం ప్రభు అంటే, ఈ టైంలో మీరు నా మాట చెప్పండి నమ్మాలి. ఇప్పుడు చెప్పండి, బంతుల్లాగుండే జీవితం అనుకుని వస్తే వాళ్ళకి పందుల్లాగా ఉన్న వాళ్ళు కనబడితే, ఇప్పుడు ఆ లైఫ్ అంతా కకలావికలం అయిపోతే
మళ్ళీ ఎందుకు ప్రభావ వాళ్ళని చూపించే వాళ్ళకంటే వాళ్ళ కనబడేలాగా ఆ శరీర దారుఢ్యం, ఆ నెఫీలు లాంటి మనుషులకి ఆ శరీర దారుఢ్యం కూడా వాళ్ళకి ఇచ్చింది ఎవరు? ఆయనే. ఈ లోకంలో ఏది జరిగినా ఎవరు చేస్తారు చెప్పండి? ఆయనే. మరి ఆయనే చేసినప్పుడు అక్కడ ఎందుకు చూపిస్తున్నామంటే వీళ్ళిద్దరికి అర్థమైన ఈ విశ్వాసపు స్థాయి మెజారిటీ 90% మనుషులకు అర్థం అవ్వలేదు. వీళ్ళు అన్నారట, అయ్యా మీకు విషయం చెప్పాలి, వాళ్ళు నెఫీలైనను వాళ్ళ బలవంతులైనను మనం దేవుణ్ణి నమ్మితే విజయం చెప్పండి మందే అన్నారట. వాళ్ళు అన్నారట, వాళ్ళు నెఫీల్లా ఉన్నారో వాళ్ళ దృష్టికి మనం మిడతల వల్ల ఉన్నాం, వాళ్ళు మనం తినేస్తారంటే వీళ్ళు అన్నారట, అయ్యా అలా కాదు, సముద్రాన్ని పాయలు చేసిన వాడు, ఎడారిలో నడిపించిన వాడు, మధురంగా మార్చేసిన వాడు, ఆకాశాన్ని తెరిచిన వాడు, 40 ఏళ్ళు మనల్ని పోషించిన వాడు దేవుడు, క్షమించండి, ఇన్ని నెలలు సంవత్సరాలు పోషించిన వాడు రేపొద్దున వాళ్ళ మీద మనకు విజయాన్ని దేవుడు అనుగ్రహించడా, మా మాట నమ్మండి అంటే వీళ్ళిద్దరిని రాళ్ళు ఇచ్చి కొట్ట చంపడానికి రెడీ అయిపోయారంట. మాట్లాడమవుతున్నాయా? ఈ టైంలో దేవుడు అదుగో ఎదుగా నడిపించి యెహోషువ టైంలో వారిని మోటివేట్ చేసి ఆ ఇద్దరు జనాంగం నుంచి వాళ్ళ లోపల తీసుకెళ్తే యుద్ధం ఎవరు చేశారండి? ఇలా ఏం చేశారా? మళ్ళీ యుద్ధం ఎవరు చేశారు తెలుసా? ఆయనే చేశాడు. యుద్ధం చేయడానికి దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? సూర్యుని ఆపేశాడు, చెప్పండి, చంద్రుడిని ఆపేశాడు. ఇంకా చెప్పనా, ఆ ఎరుకో గోళ్ళు ఏమీ లేదు, వాళ్ళ స్తుతి కీర్తనలు పాడాలాగో రౌండ్ కొడితే చెప్పండి గోళ్ళు పడగొట్టేశాడు. మన దేవుడు ఎలాంటి చెప్పనా, నువ్వు ఆయన మాట నమ్మి అలా నిలబడితే అది సముద్రమైన ఎరుకో గోడ అయిన సూర్య చంద్ర నక్షత్రాలైన చెప్పండి అలా ఆపేస్తాడంతే. ఈ పాత నిబంధన అరణ్య చరిత్ర అంతా ఏమి నేర్పిస్తుంది దేవుని మైండ్ అంటే ఆయన మాట నమ్మాలి అంతే. అంతకే ఇన్ని అద్భుతాలు, అంతకే ఇన్ని కార్యాలు, అంతకే ఇన్ని అతిశయ కార్యాలు. ఎందుకు నీ కృపనిచ్చినప్పుడు ఎందుకు అతిశయిస్తున్నావంటే నా బిడ్డలు నన్ను నమ్మాలని అతిశయించే కార్యాలు నేను చేశాను. ఐగుప్తులు ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి ఆ దేవుళ్ళ ఇమేజ్ ఒకసారి చూపించుతాం. ఐగుప్తులో 10 తెగుళ్ళు వాళ్ళకి. ఐగుప్తులు వస్తున్నప్పుడు 10 తెగుళ్ళు చూసారు వాళ్ళు. మీకు కనబడుతుందో లేదో, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి ఏఏలో. ఐగుప్తులు ఉన్నప్పుడు వాళ్ళు చూడాలి, ఈజిప్టులు అన్నీ దేవుళ్ళే, ఐగుప్తులు అన్నీ దేవుళ్ళే. ఐగుప్తులో సుమారు 10 తెగుళ్ళు వచ్చాయని మనం చదువుకుంటాం. ఆ 10 తెగుళ్ళు ఏంటో ఒక మాట మీరు చూడండి. మొదటి దేవుడు ఒకసారి మొదటి దేవుడు నైలు నది దేవుడు వాళ్ళకి. హేవి ఏదవుతుందో ఆ నైలు నది వాళ్ళకి దేవుడు అంటే నది దేవుడు. కప్పల దేవుడు ఎకాత్, కప్పల దేవుడు. నెక్స్ట్ ఘేబ్ దేవుడు, భూమి దేవుడు. నెక్స్ట్ కెపీర్ దేవుడు అంటే ఏగలు, అంటే వాళ్ళ ఏగలు సంహారక, క్షమించండి, ఏవైతే కీటకాలు ఉంటాయో ఇవన్నీ దేవుళ్ళు. కింద రాశారు చూడండి మీకు క్లియర్గా, అంటే మన కింద రాస్తుంది కనబడుతుంది, నాకు సరిగ్గా కనబడట్లేదు. భూమికి అధిపతి అయిన వాడు, భూమికి అంటే మిడతలు వస్తున్నప్పుడు అంటే మనకు కనబడ దోమలు, పురుగులు, పేలు, ఇవన్నీ భూమి దేవుడు వాళ్ళకి. ఇక్కడ కనబడుతుంది హేట్ అంటే పంటల దగ్గర ఏవైతున్నావో స్వచ్ఛందానికి ఇంకా మనం మాట్లాడుకోవాలంటే పంటలు, సంతానాభివృద్ధి, ఈ కప్పల దేవుడు. ఇంకా మీరు చూడండి అక్కడ కనబడుతుంది వాళ్ళ వాతావరణానికి దేవుడు. ఇంకా నేను ఇచ్చిన దాంట్లో క్లియర్గా ఉందనుకుంటే ఇక్కడ మిస్ అయింది. సరే, ఇంకా మీరు చూడండి అక్కడ మనకు కనబడుతుంది పశువులు అంటే గొడ్డు, గోద, ఆవు, దూడ. 5వది 6 ఆవు, దూడ, ఇవన్నీ అది దేవుడు. ఇంకా మీరు కింద చూడండి 6వది దేవుడు. ఇంకా 6వది మనకు కనబడుతుంది ఈసాస్, ఆరోగ్యము, రక్షణ, అంటే ఆరోగ్యానికి ఒక దేవుడు, ఆరోగ్య దేవత, పంట దేవత, నది దేవత, భూమి దేవత, వడగండ్లు దేవత అంటే ఆకాశ దేవత. ఇంకా రాస్తున్నా చూడండి, ఇవేవైతుందో వీళ్ళ పంటల అభివృద్ధి దేవత, అంటే మిడతలు వచ్చి వాళ్ళ పంట పొలాలని సూక్ష్మ క్రిములను కాపాడుతాయని అది దేవత. ఇంకా మీరు చూడండి అక్కడ సూర్యుడు దేవత, చంద్రుడు దేవత. ఇంకా కింద రాస్తున్నాడు చూడండి, లాస్ట్ దేవుడు ఎవరో తెలుసా? ఫరో దేవుడు వాళ్ళకి. ఎవరో? ఫరో. అందుకే సింహాసనం మీద ఉన్న ఫరో కుమారుడు మొదలుకొని ఐగుప్తులో ప్రతి తొలి సంతానం చచ్చిపోయారు. ఇవన్నీ ఎందుకు చేశాడు చెప్పనా?
వాళ్ళకి నది దేవుడు, వాళ్ళకి భూమి దేవుడు, వాళ్ళ పంట దేవుడు, వాళ్ళ ఆరోగ్యాల దేవుడు, వాళ్ళ వడగండ్ల దేవుడు, సూర్యుడి దేవుడు, చివరికి ఫరో దేవుడు. ఈ అన్నిటినీ దేవుడు రక్తంగా మార్చేశాడు, వడగండ్లుగా మార్చేశాడు, కప్పలుగా మార్చేశాడు. ఇవన్నీ ఎందుకు మార్చావు ప్రభా ఇశ్రాయేలు చూస్తుండకంటే ఎందుకు మార్చాడు చెప్పనా? ఈజిప్ట్ మొత్తం ఎవరి చేతుల్లో ఉందని దేవుడు చూపిస్తున్నారు చెప్పండి? నా చేతుల్లో ఉంది. వాళ్ళ నది కాపాడుతుంది, నదికి దండం పెట్టారు, కానీ నది ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. వాళ్ళ సూర్యుడి కాపాడు, సూర్యుడికి దండం పెట్టారు, సూర్యుడు ఎవరి చేతుల్లో ఉన్నారు? నా చేతుల్లో ఉన్నాడు. వాళ్ళ పంట వాళ్ళని కాపాడుతుంది అనుకుని పంటను నమ్ముకున్నారు, పంట ఎవరి చేతుల్లో ఉంది? నా చేతుల్లో ఉంది. వాళ్ళ భూమిని నమ్మారు, వాళ్ళ భూమి నా చేతుల్లో ఉంది. చివరికి ఫరో వాళ్ళని కాపాడుతున్నారు అనుకున్న ఫరో కొడుకు కూడా ఎవరి చేతిలో ఉన్నాడు చెప్పండి? నా చేతుల్లో. ఎందుకు ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు చెప్పనా? ఐగుప్తియే నా చేతుల్లో ఉందంటే మీరందరూ ఎవరు నమ్మాలి చెప్పండి? నా మాట మీరు నమ్మాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎందుకు అద్భుతాలు చేస్తున్న ప్రభు అంటే ఆ కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని కృపాతిశయం. 10 తెగుళ్ళు అంతకే పుట్టించాడు, ఎర్ర సముద్రం అంతకే పాయలు చేశాడు, 1-2 కాదు ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్న ప్రభు అంటే నిన్ను అనిసివేసి నేనేమిస్తాను తెలుసా? నా కృపాతిశయం నీకు అనుగ్రహిస్తాను. ఇప్పుడు చదవండి ఆ 39, 107వ కీర్తన 39వ వచనం నుండి. వారి బాధ వలనను ఇబ్బంది వలనను, వారి బాధ వలన ఇబ్బంది వలన తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తి. ఇప్పుడు చెప్పండి, రాజు లేడు, ఫరో లేడు, ఫిలిస్తీన్ లేడు, ఎవడో లేని టైంలో వాళ్ళ బాధల్లో, ఇబ్బందుల్లో, దుఃఖంలో వారు తగ్గిపోతున్నప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడు చేస్తూ అట్టి వారు దరిద్రుల బాధలను పోగొట్టి వారిని లేవనెత్తి. అక్కడ ఇంగ్లీష్లో లేదా మూలంలో ఏప్రిల్ ఏముందో తెలుసా? హై లెవెల్కి తీసుకెళ్ళాలనుకున్నాడట. ఎక్స్పెక్ట్ చేయని స్థాయికి తీసుకంటే వాళ్ళు ఊహించరు ఆ స్థాయికి. ఎక్కడి నుంచి ఏ స్థాయికి అంటే వాళ్ళ దారిద్రత నుండి చెప్పండి వాళ్ళు ఊహించిన స్థాయికి లేవనెత్తాలంటే ఏ దారిద్రత? వాళ్ళని దేవుని నమ్మడంలో దరిద్రులు, వాళ్ళని దేవుని కార్యాలు విశ్వసించడంలో దరిద్రానికి కింద బతుకుతున్నారు. అలాంటి వారిని నమ్మే స్థాయి కంటే అరే దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా జరిగిపోద్రా అని నమ్మేంత స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళాలనుకున్నాడు. అందుకే 10 తెగులు రప్పించాడు, అందుకే ఎర్ర సముద్రం పాయలు చేశాడు, అందుకే మన్నాను కురిపించాడు, అందుకే బండల బద్దలు చేసి నీళ్ళు ఇచ్చాడు, అందుకే చెప్పులు అరగకుండా వాళ్ళని కాపాడాడు, బట్ట నలగకుండా కాపాడాడు, సత్తువు తగ్గకుండా వాళ్ళకు ఓపికనిచ్చాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే ఆ 43వ వచనంలో నా కృప అతిశయించేలాగా ఇవన్నీ నేను చేస్తున్నాను. ఇది నాకు గౌరవం, ఇది నాకు గర్వం, ఇది నాకు ఘనత, ఇది యెహోవా కృపాతిశయములని జనులు తలపోయాలి. కొన్నిసార్లు మన లైఫ్ అయిపోయింది అన్నప్పుడు నువ్వు దేవుని కార్యాలను ఎప్పుడు చూడగలవో చెప్పనా? అన్నీ సాగిపోతే దేవుడి కార్యాలు తెలియవండి మనకి. అయిపోయింది, మంచం పట్టేసి, ఆరోగ్యం పోయి, అన్ని విధాలుగా నాశనం అయిపోయి, లేదా ఆర్థికంగా నలిగిపోయి, లేదా మనుషులు నిన్ను మోహరించేసి అన్ని విధాలుగా నేను కప్పేసినప్పుడు ఇక అయిపోయింది నా లైఫ్ అని అందరూ అనుకుని నువ్వు కూడా అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ సిగరిస్తా చూసావా? అప్పుడు నీ నోటంట రావాల్సిన మాట అని చెప్పనా? ఆ రోజు దేవుడు నా లైఫ్లో కలగ చేసుకోకపోతే చెప్పండి ఏమైపోదును? ఆ ఫీల్ మనకు రావాలని దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? మన లైఫ్లో కొన్నిసార్లు అట్రప్లాకు తీసుకెళ్ళిపోతాడు. ఆ టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో నా లైఫ్లో చెప్పండి జరుగుతుంది, ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఏదో జరుగుతుంది. కానీ ఆ దేవుడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా నన్ను చెప్పండి లేవనెత్తి. ఆ మాట నీ నోట రావాలనే నేను అనుస్తాడు. ఏడు ప్రభువా ఎంత భక్తిగా ఉన్నా నా లైఫ్లో ఎలా జరుగుతుందంటే ఇంకా ఏదో నీ లైఫ్లో చూపించాలనుకుంటున్నాడు. ఏంటి ప్రభువా నేను ఎంత బాగా ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థన ఆలస్యమైపోయి నాకు ఈ బాధలు ఏంటి ప్రభు అంటే ఏదో నీకు చూపించాలనుకుంటున్నాడు. నువ్వు నేర్చుకోవాల్సిన మాట అని చెప్పిన ఆయన వాక్యం ఎలా ఉంది? ఆయన నమ్మిన వారిని ఎడవడు ఎడబాయడని చెప్పాడు. ఖచ్చితంగా నన్ను కూడా ఎడవడు ఎడబాయడన్న ఆ వాక్యాన్ని నువ్వు నమ్మాలి. ఆ స్థితిలో ఆ మాట నీకు గుర్తు రావాలంటే చెప్పండి నీ లైఫ్ అట్రప్లప్ అయిపోవాలి. ఆ టైంలో నువ్వేం చేయాలి?
ఎదురింటి అల్లయ్య గారి దగ్గరికి, పక్కింటి పొల్లయ్య గారి దగ్గరికి వెళ్ళి ఎదవ సోది పెట్టి ఏంటి ఇలా జరుగుతుంది, ఇంకా దేవుడు లేడు ఏమి లేడు, ఇంకా అనవసరం ఇంకా అని అన్న మొత్తాన్ని నరకన పోతావు. ఇంకా ఆ టైంలో నువ్వు చేయాల్సిన పని ఏంటి చెప్పనా? ఎన్ని జరిగినా, నాకు సమాధానం దొరకపోయినా, ఏమైపోయినా నీ వాక్యంలో రాసావు. మమ్మల్ని పట్టుకుని నీ చెయ్యి వదలనన్నావు, నీ చెయ్యి మాకు దూరం చేయనన్నావు. ఖచ్చితంగా నీ వైపు మేము చూస్తున్నాం. మమ్మల్ని ఎడవను ఎడబాయినను నువ్వు మాటిచ్చావు, సదాకాలం మాతో ఉంటాన్నావు. ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఏదో ఒక రోజు నాకు ఖచ్చితంగా జవాబు నువ్వు దయచేస్తావు. అప్పటి వరకు ఓపుకుండాలి. ఈ లోపల నీకు సముద్రాలు అడ్డొచ్చినట్టు అడ్డొస్తాయి, ఎడార్లు అడ్డొచ్చినట్టు అడ్డొస్తాయి, ఆహారం దొరకని పరిస్థితులు వస్తాయి, ఆర్థిక పరిస్థితి సమస్యలు వస్తాయి, ఇక అయిపోయింది అయిపోయినట్టు వస్తాయి, జీవితం అంతా చేదుగా మారిపోయినట్టు అయిపోతుంది. ఈ టైంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన మాట నమ్మాలంతే. షార్ట్ కట్లు ఉంటాయి లైఫ్లో ఎదిగిపోవడానికి, గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్లు, ఫిలిస్తీన్ రూట్ ఉంది కదా, షార్ట్ కట్లు ఉంటాయి, కానీ షార్ట్ కట్లో నిన్ను వెళ్ళనివ్వడు. రైట్ వే అనుకుని మనం వెళ్ళిపోయే మార్గాలు ఉంటాయి, కానీ ఆయన వెళ్ళనివ్వడు. అర్థం, ఇప్పటికిప్పుడు కోటీశ్వర్లు అయిపోవాలంటే షార్ట్ కట్లు ఉన్నాయా లేదా? ఈజీగా అయిపోవచ్చు, లేవా? దొంగ వ్యాపారాలు లేవా? అబద్ధాల వ్యాపారాలు లేవా? నడుతున్నాను, గంజాయి వ్యాపారం, షార్ట్ కట్లు ఉన్నాయి. కోట్లకి రాత్రే పడగలెత్తిన రూట్లు లేవా? రోడ్లు లేవా? దొంగ మార్గాలు ఎదిగిపోయే బ్రాందీ షాపు వ్యాపారాలు లేవా? నువ్వు షార్ట్ కట్లు ఎదిగిపోవాలంటే అనేకమైన ఉన్నాయి, కానీ ఎదుగుతావు. కానీ ఫిలిస్తీన్తో కలిసి చెట్టపట్టాలు వేస్తావు, గుర్తుపెట్టుకో. షార్ట్ కట్లు ఎదిగి రాత్రి నా స్టోరీ మారిపోవాలంటే మారిపోదు. ఆయన ఎలా లైఫ్ని అర్థవంతంగా మారుతాడు తెలుసా? అనిసేస్తాడు, ప్రశ్నార్థకం అయిపోద్ది. జీవితం ఏంటి ఇలా అయిపోయింది అనిపిస్తుంది. ఆ టైంలో దేవుడి ఛాన్స్ అని తెలుసా? నువ్వు ఓపికగా నా వైపు చూడు. షార్ట్ కట్లు ఎతకొద్దు. త్వరగా ఎలా వెళ్ళిపోవాలో, లైఫ్లో ఎలా ఎదిగిపోవాలని ఇవేం చూడొద్దు. నేను ఎలా నడిపిస్తున్నానో చెప్పండి, అలాగే నడువు. ఇది అరణ్యపు యాత్ర ఇశ్రాయేలుది. తర్వాత ఈ కీర్తన చెప్తుంది ఏమని తెలుసా? యెర్మీయా ద్వారా చెప్పించాడట. ఇలా అరణ్యపు యాత్రలోంచి కానాను భూభాగానికి వచ్చారు. కానాను భూభాగానికి వచ్చిన తర్వాత యెహోషువ నాయకత్వం వీళ్ళందరూ స్థిరపడ్డారు. స్థిరపడిన 200 సంవత్సరాలకి మళ్ళీ కుక్కతోక చెప్పండి వంకరన్నట్టు మళ్ళీ దేవుని ఎక్కిరించే పనులు చేశారు. ఈ 200 సంవత్సరాల్లో దేవుడు ప్రవక్తలను పంపించాడు, నాయకులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, తప్పురా అని చెప్పించాడు. ఎంత బాగా చెప్పినా కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే మళ్ళీ దేవుడు చేసే కార్యాలు నమ్మడం మానేసి పంటను నమ్మారు, నదుని నమ్మారు, లోకాన్ని నమ్మారు, దేవతలు నమ్మారు, భూమిని నమ్మారు, సొంత కష్టాన్ని నమ్ముకోవడం ప్రారంభించారు. చివరికి దేవుని పక్కన పెట్టారు. యెర్మీయాను పంపించాడు దేవుడు. యెర్మీయాతో మాట్లాడించాడు. ఏమని తెలుసా? మీరు మళ్ళీ కనుక పరిస్థితులు మార్చుకోకపోతే ఐగుప్తిలో నలిపేసిన దేవుడు మళ్ళీ మనల్ని చెప్పండి బబులోన్లో నలిపేస్తాడు. యెర్మీయా చెప్పాడు. చెప్పినప్పుడు ఎవ్వరు వినిపించలేదు. ఏమని చెప్పాడు యెర్మీయా అంటే, ఒరే మారకపోతే దేవుడు అరణ్యాన్ని తీసుకెళ్ళిపోతాడు, మారకపోతే దేవుడు మళ్ళీ ఆ అన్యుల ప్రాంతాన్ని తీసుకెళ్ళిపోతాడు, మారకపోతే దేవుడు మళ్ళీ ఎదుగో చెరకి బబులోని తీసుకెళ్ళిపోతాడంటే మొత్తం విన్న తర్వాత ఇలా అందరూ అన్నారట, దేవుడు అలా చేయలేమో తెలుసులే అన్నారు. దేవుడు ఎంతైనాను చెప్పండి ప్రేమ అమ్మాయి అన్నీ ఇలాంటి ప్రసంగాలు చెప్తే నువ్వు అన్నారట. ఎవరిని? యెర్మీయా. అన్ని గరుకైన ప్రసంగం చెప్తాను. 100 మంది యెర్మీయా చెప్పిన ప్రసంగం తప్ప అన్నారట. 100 మంది కలిసి దేవుడు దీవిస్తాడు, పంట ఇస్తాడు, వాకులు ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు, మనం ఏం చేసినా పర్లేదు దేవుడు మనల్ని దీవిస్తాడు అనుకుంటే దేవుడు నమ్మేదానికన్నా లోకపు సుఖాలు నమ్మడం బాగా నమ్మేశారంట. ఆ టైంలో యెర్మీయా చెప్పిన ప్రవచనం నెరవేరిపోయింది. ఆ ప్రవచనం నెరవేరినప్పుడు కొంతమంది యెర్మీయా మాటల్ని, దేవుని మాటని, వాక్యాన్ని నమ్మేశారు. అందులో నమ్మిన వారు ఎవరో తెలుసా? బాగా వినాలి. మనుషుడు చెప్పండి రొట్టె వలన కాదు కానీ చెప్పండి యెర్మీయా నోట అంటూ వచ్చిన దేవుని మాట వలన కూడా బతికారు. ఎవరా బతికినోళ్ళు? నెహెమ్యా బ్రతికాడు, ఎజ్రా బ్రతికాడు, షడ్రక్ బ్రతికాడు, అబేద్నెగో బ్రతికాడు, దానియేలు బ్రతికాడు. వీళ్ళ ఆ చెరలో కూడా బబులోన్లో కూడా అంత ధైర్యంగా ఎలా బతకగలిగారు? యెర్మీయా చెప్పాడు. ఏమని చెప్పాడు? మనం చెరలోకి పోయినను ఆయన యందు మనం ఆనుకొని ఉంటే, ఆయన మాట వింటే చెరను కూడా నివాసయోగ్యంగా మార్చేస్తాడు అని నమ్మారు వాళ్ళు. అరణ్యంలో ఇశ్రాయేలుని దేవుడిని ఎలాగైతే నమ్మాలో బబులోని చెరలో కూడా నెహెమ్యా, షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, ఎజ్రా వీళ్ళు బలంగా నమ్మారు కనుక చెరలో కూడా ఎలా ఉన్నారు చెప్పండి?
ధైర్యంగా ఉన్నారు. నెహెమ్యా నమ్మితే రాజుకి చెప్పండి భోజన పాత్ర అందించే ఫుడ్ డిపార్ట్మెంట్లో సుపీరియర్ ఆఫీసర్ అయ్యాడంట. దానియేలు దేవుని నమ్మితే సింహం ముందు కూడా మేకపిల్ల ముందు నిలబడ్డాడట. ఎందుకు? దేవుని మాట నమ్మాడు. అగ్నిగుండకాలు 7 చేసి 7 రెట్లు పెద్దది చేసి అగ్నిగుండంలో వేసేవి అంటే షడ్రక్ మెషక్ ఎవరైతున్నారో, ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో ఎవరైతున్నారో, ఈ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే ఆ అగ్నిగుండంలో కూడా ఏదో ఆటలాడుకునే మైదానంలోకి వెళ్ళినట్టు వెళ్ళిపోయారంట వాళ్ళు. అంతలాగా ఎలా నమ్మగలుగుతున్నారు? దేవుని మాట నరులను ఏం చేస్తుంది చెప్పండి? బ్రతికింపజేస్తుంది. మనుషుల వలన కాదు, రొట్టె వలన కాదు, ఆహారం వలన కాదు. నమ్మినవాడు నెహెమ్యా బ్రతికాడు, నమ్మినవాడు షడ్రక్ బతికాడు, మెషక్ బతికాడు, ఎజ్రా బతికాడు, దానియేలు బ్రతికాడు. నమ్మని వారు చెరలో ఏమయ్యారు చెప్పండి? రాలి హతులైపోయారు. నేను ముగిస్తున్నాను. దేవుని కృపాతిశయం చూపించడానికి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? బబులోను చెరకు తీసుకెళ్ళాడు. ఇశ్రాయేలుకు కృపాతిశయం చూపించడానికి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? అరణ్యానికి తీసుకెళ్ళాడు. ఈ రాత్రి లేదు ఈ పగలు మీకు చెప్తున్నాను, దేవుడు కూడా నీ లైఫ్లో కృపాతిశయం కార్యాలు, ఆయన ఘనత పొందే కార్యాలు చేయాలి అంటే నేను ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? ఆయన కోరుకుంటే నేను కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం గుండా మరీ తీసుకెళ్తాడు. నేను సీరియస్గా చెప్తున్నాను. నువ్వు తెచ్చుకున్న కష్టాలు వేరు సుమా, నువ్వు తెచ్చుకున్న తలతెక్కల పనులు వేరు. కానీ దేవుడు కావాలని కొన్ని కష్టాలు కూడా తీసుకెళ్తాడు. ఆ టైంలో సనగొద్దు, ఆ టైంలో నసకొద్దు, ఆ టైంలో చర్చ్ మానొద్దు, ఆ టైంలో బైబిల్ చదవడం మానొద్దు, ఆ టైంలో ప్రార్థన చేయడం మానొద్దు. నీ లైఫ్ ఏం జరిగిపోయినా వాక్యాన్ని పట్టుకుని బతికేయాలి. ఈ వాక్యాలు, ఎలాంటి వాక్యాలు విన్నప్పుడు ఈ ప్రసంగం నాకు ఎంత ఆదరణ ఇచ్చింది అనిపించాలి నీకు. దేవుడు నాతో మాట్లాడాడండి, నా సమస్యలో దేవుడు నాతో మాట్లాడాలి అనిపించాలి. అనిపించకుండా 2 వరకు చెప్పేస్తారు ఏంటండి అనిపించిందండి. నువ్వు ఎంత నిన్ను అరణ్యంలో వదిలేయాలి, నిన్ను రూట్ లేని ఏరియాలో వదిలేయాలి, ఆ నెప్పుకొదిన దగ్గర వదిలేయాలి నిన్ను. నా మాటలు అర్థమవుతున్నా? ఏదో చెబుతున్నాడు. ఆ చెబుతూ 107వ కీర్తన 42 లేదా అంటున్నాడు చూడండి. 3 కేటగిరీస్ విడదీశాడు అక్కడ. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషిస్తారు, మోసగాండ్లందరూ మౌనంగా ఉందరు, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయాలు ఆలోచిస్తాడు. నాకు ఎప్పుడు నచ్చే మాట చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. బుద్ధిమంతులు ఏం చేస్తారట? ఆలోచిస్తారు. మీకు ఒక టేబుల్ చెప్తాను, మీరు కూడా ఆలోచించండి. మీకు ఎంతకాలం వయసు వచ్చిందో నాకు తెలియదు, కానీ మీరు దేవుళ్ళకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తారుగా, నైట్ టైం భోజనం చేసిన తర్వాత 1 గంట వాకింగ్ చదువుకుంటారుగా, ఆ వాకింగ్ చదివి ప్రేయర్ చేసుకుంటారుగా, చేసుకుని నిద్రపోతారుగా. ఆ నిద్రపోయే ముందు కాస్త అలా మంచం మీద నిద్రపోయే ముందు ఒకసారి ఆలోచించండి లైఫ్ని. బుద్ధిమంతులు ఏం చేస్తారంట? ఆలోచిస్తారు. ఏం ఆలోచించాలంటే, ఒకప్పుడు నేను ఎక్కడ చదువుకున్నాను, ఆ తర్వాత నేను ఏం సాధించాను, ఆ తర్వాత ఎన్ని మార్గాల గుండా నా లైఫ్ తిరిగింది, తర్వాత నా లైఫ్ ఎక్కడ ఆగింది, ఎక్కడి నుంచి నా లైఫ్ టర్న్ తీసుకుంది, ఇప్పుడు ఎక్కడుంది, రేపు ఏమి అవ్వబోతుంది, దీని వెనకాల ఎవరైనా నా లైఫ్లో కలగ చేసుకుంటున్నారా, మనుషుల వలన సహాయం దొరికిందా, నా లైఫ్ నాకే అర్థం కలిగినప్పుడు నా లైఫ్ని దేవుడే దగ్గరుండి మార్గం లేని పరిస్థితుల్లో దేవుడు నన్ను నడిపిస్తున్నాను. అలాగ ఆలోచించు, నీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా లైఫ్లో నా దేవుడు నాతో కూడా ఉండి, చెప్పండి, చేదు నీళ్ళు, గరుకైన మార్గాలు, ఎడారి మార్గాలు మూసుకుపోయిన పరిస్థితుల్లో కూడా దేవుడు నాతో ఉండని ఈజీగా నువ్వు పసిగడతావు. ఇది ఎవరు ఆలోచిస్తారు చెప్పనా? బుద్ధిమంతులు ఆలోచిస్తారు. ఒకప్పుడు ఎక్కడున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడే ఎందుకున్నాను, నా లైఫ్లో ఎవరో పర్పస్ ప్రకారం ఎవరో నడిపిస్తున్నారు నా లైఫ్ని. అలాగేలా తిరిగి ఈ చర్చికే నేను ఎందుకు వచ్చాను, ఇక్కడే ఎందుకు కూర్చున్నాను, ఈ వాక్యాలే ఎందుకు ఎట్టినాను, ఈరోజు ఈ మెసేజ్ నా ముఖం మీదే ఏలెట్టినట్టు ఎందుకు నాకు చెప్తున్నాడు. ఎవరో నేను గైడ్ చేస్తున్నట్టు నీకు అనిపించట్లేదా? ఆ గైడ్ చేసేది ఎవరో కాదు, జేమ్స్ కాదు, సురేష్ కాదు, డేవిడ్ కాదు, సుధాకర్ కాదు, ఎవరో కాదు. నేను గైడ్ చేస్తున్నది ఒకే ఒకరు. ఎవరు చెప్పండి? నేను పుట్టించిన యెహోవా దేవుడు. ఆయన నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ఫుడ్ ఇస్తాడు నీకు, నువ్వు తినని పరిస్థితుల్లో నిలబెడతాడు ఆయన. అయిపోయింది, మమ్మల్ని అందరూ వదిలేస్తారు, మా మార్గాల్లో మా బంధువులు, వర్గాలు, మా అధికారులు, ఈ గవర్నమెంట్ ఏది మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏటి మా లైఫ్ అనుకున్న టైంలో మళ్ళీ ఆయన లేవనెత్తాడు. మళ్ళీ చెప్తున్నా,
ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. అరణ్యులైన నీటి చుక్క పచ్చని మొక్కలేని పరిస్థితులైన ఆయన వైపు చూస్తే, నేల మీద వేస్తేనే పంట సరిగా రాకపోతే, నేలే లేదు, ఆ నింగిలో నుంచి ఏమొచ్చింది తెలుసా? ఆహారం వచ్చిందంట. చదునైన మెత్తని నేలలో బోరు కొడితేనే నీళ్ళు పడతలేదు, అలాంటిది బండను కొడితే నీళ్ళు వచ్చాయట. దేవుడు తను ఏమంటాడు చెప్పనా? ఇది నా అతిశయం, నా కృపాతిశయం కార్యాలు. నేను అందుకే అంటానండి, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు మా కోసం, ఎవడు ఎన్ని అనుకున్నా పట్టించుకోకండి. లేదని మేము చర్చికి వెళ్తున్నాం, మా పేరు ఎవడు ఎన్ని పేర్లు పెట్టుకున్నా పట్టించుకోకండి. నీకు హోప్, నీ నిరీక్షణ, నీకు ధైర్యం ఏదన్నా ఉందంటే ఓకే, ఒక్కటి చెప్పండి. ఇది లేకపోతే నువ్వు పిచ్చెక్కిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వాక్యంతోనే నువ్వు బతికేయాలి. నీ ధైర్యం ఏంటంటే ఈ వాక్యం సార్. నువ్వు రేపు పొద్దున్న నీ భవిష్యత్తు ఏంటంటే ఈ వాక్యం సార్. మరి ఇంత ధైర్యంగా ఎలా ఉంటున్నారంటే ఈ వాక్యం సార్. వాక్యం అంటే ఏంటంటే దేవుని మాట సార్. దేవుని మాట అంటే ఏంటంటే ఆయన నాకు మాట ఇచ్చాడు సార్, ఏమని? నన్ను విడవను ఎడబాయను. ఇందులో మాట ఇచ్చాడు సార్, అది నమ్మిన వాళ్ళని అందరినీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నేను నమ్మేశాను సార్ అన్నాను. నమ్మగలవా? అలా కాదురా, కనీసం అబద్ధాలు ఆడకపోతే ఈ లోకంలో బతకడం కష్టం సార్, కష్టం అంటే నువ్వు చెప్పాలి. దేవుడు 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అన్నాడు సార్, అబద్ధాలు చెప్పండి. నాకు వ్యాపారం లాభాలు రాకపోయినా పర్లేదు సార్, నేను అబద్ధం ఆడలేను సార్, చెప్పగలవా? అలా కాదురా, ఏదో ఒక ఎదుగుదల కొరకు మనం ఏదో ఒక పని ఎవడో ఒకటి మీద మనం దెబ్బైకిపోతే మనం ఎదగలేవరంటే దేవుడు నువ్వు చెప్పాల్సిన మాట. దేవుడిని బట్టి అన్యాయపు వ్యాపారాలు చేయొద్దు, దుర్వ్యాపారాలు చేయొద్దు అన్నాడు. అలా కాదండి 10 వంతు ఇచ్చేస్తున్నాను, బ్రాందీ షాపు పెట్టాడట. ఏమని చెప్పిన? కృపా వైన్స్. ఏ వైన్స్ అది? కృపా వైన్స్. యెహోవా వీరే వైన్స్, అది ఆశీర్వాదం వైన్స్. చెప్పండి, ఇలాంటి వ్యాపారాలు చేస్తే వర్దిల్తావా? 10కి 10 వేసి 100కి 100 వేసి అట్టగో లాభాలకి మరిగితే వర్దెల్లుతావా? దేవుడు ఏమంటున్నాడు చెప్పినా? నీతికి పడి నిలబడు, నిజాయితీగా నిలబడు. ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కడ ఆయన అంటున్నాడు. యథార్థవంతులు చెరగపోయినప్పుడు ఏం చేశారు చెప్పిన? సంతోషించారు. యథార్థవంతులు అరణ్యంలో నడుస్తున్నప్పుడు సంతోషించారు. యెహోషువ ఎంత సంతోషించాడు అక్కడ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. యెహోషువ దేవుని వాక్యాన్ని బట్టి అరణ్యంలో సంతోషించాడు. కాలేబు దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడి మీద ఆనుకొని కాలేబు ఎక్కడ సంతోషించాడు చెప్పండి? అరణ్యంలో సంతోషించాడు. మోసే అరణ్యంలో సంతోషించాడు. అహరోను అరణ్యంలో సంతోషించాడు. నేను అడుగుతున్నాను, యథార్థవంతులు దేవుడు పట్టే శ్రమల్లో కృంగిపోరు, చెప్పండి, సంతోషిస్తారు. మోసగాండ్లు ఏం చేస్తారు? మౌనంగా ఉంటారు. మౌనంగా ఉన్నారంటే ఏదో ప్లాన్ చేస్తున్నారని. ఏం ప్లాన్ చేస్తున్నారా? కృపా వైన్స్ ఎడుతున్నారా? ఏం ప్లాన్ చేస్తున్నారు? మౌనంగా నడుతున్నాను. ఏం ప్లాన్ చేస్తారు? మోసగాండ్లు అంటే మోసం అంటే నడుతున్నాను. మోసం దేనికి చేస్తారు? ఏదో ఒక లాభాల కోసమే మోసం చేస్తారు. నడుతున్నాను. మోసగాండ్లు ప్లాన్ చేస్తారట. మోసగాండ్లు మౌనంగా ఉండి మోసేని ఎలా కాదనాలి, అహరోన్ని ఎలా కాదనాలి, మళ్ళీ వెనక్కపోయి సుఖంగా ఎలా బ్రతకాలి, మళ్ళీ లోకమైన ఐగుప్తులు ఎలా కలిసిపోవాలి, ఇది వాళ్ళ ప్లాన్స్. మోసగాండ్లు ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేస్తారు. యథార్థవంతులు శ్రమల్లో సంతోషిస్తారు. బుద్ధిమంతులు అయితే చెప్పండి ఆలోచిస్తారట. ఎందుకు ఇలా జరుగుతుంది, నా లైఫ్లో ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచిస్తారట. ఆ బుద్ధిమంతులు ఆలోచించారు కనుకే అగ్నిగుండాల ముందు నిలబడిన మైదానంలో ఆడుకున్నట్టు ఆడుకున్నారట. సింహాలు గృహలో పడేసిన మేకపుల్లల ముందు నిలబడినట్టు నిలబడ్డారట. శ్రమల గుండా రాజుల ముందు నిలబడి కూడా బుద్ధిమంతులు ఏం చేశారు తెలుసా? నిలబడి ధైర్యంగా చెప్పారట. బుద్ధిమంతులు ఆలోచించి ఏం చేశారు తెలుసా? వాళ్ళ రాజుల ముందు నిలబడితే రాజుల శాసనాలు కూడా ఏమైనా చెప్పండి మారిపోయాట. కాదురా, ఈ చెర ఏంటి, వ్యవహారం ఏంటి, మనకి ఈ బతుకేంటని అడిగితే ఆ చెరలో ఉన్న ఈ దానియేలు స్నేహితులు నెహెమ్యా లాంటి వారు అన్నారంట. ఏమంటారు చెప్పనా? నెహెమ్యాని పక్కన పెడితే ఇర్మీయా ద్వారా దేవుడు చెప్పాడుగా చెరకు తీసుకెళ్తాడని. దేవుడు అన్నమాట చెప్పండి జరిగిస్తున్నాడు. తప్పేంటి? జరగనివ్వండి అన్నారు. అంత బలంగా వారు నిలబడి రాజుల ముందు నిలబడితే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఏం మారిపోయాయంట చెప్పండి? శాసనాలు మారిపోయాయంట. గోలెట్టేస్తున్నారు, రేషన్ కార్డులు తీసేస్తున్నారని. గోల పెట్టేస్తున్నారు, క్యాస్ట్లు మార్చేస్తున్నారని. గోల పెట్టేస్తున్నారు, చర్చీలు పడగొట్టేస్తున్నారని. గోల పెట్టేస్తున్నారు, మా సేవ ఆపేస్తున్నారని. మీకు మాట చెప్పనా? అన్నీ చెరగపోయినట్టే అనిపిస్తాయి, అరణ్యానికి పోయినట్టే అనిపిస్తాయి. ఆ టైంలో నువ్వు మౌనంగా ఉంటే చెప్పండి
ఆయన కృపాతిశయం కార్యాలు నువ్వు చూస్తావు. నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మీకు మనసు ఉంటే ఈ మాటని మీ లైఫ్లో హృదయంలో రాసుకుని పెట్టుకోండి. డబ్బు సంపాదించాలన్నా, భూమి సంపాదించాలన్నా, ఎలా ఎదగాలన్నా ఈ కలుషితమైన ప్రపంచంలో ఎదిగిపోవడానికి అడ్డగోలు మార్గాలు ఉన్నాయి. ఒక విషయం చెప్పనా, ఈ కలుషితమైన ప్రపంచంలో డబ్బు కోసం, భూమి కోసం ఎలా ఎదిగిపోవాలని ఈ కలుషితమైన ప్రపంచంలో అనేక మార్గాలు ఉన్నాయి. ఆడిని మోసం చేసి, ఈడిని మోసం చేసి, నమ్మునోడిని మోసం చేసి, లేదా వ్యాపారంలో మోసం చేసి, ఆఫీసర్ని మోసం చేసి, ఏదో ఒక మోసం చేసి ఎదిగిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ కలుషితమైన ప్రపంచంలో క్రీస్తుని నమ్మకంగా బలంగా నమ్మేసి, ఈ కలుషితమైన ప్రపంచంలో కలిసిపోకుండా, డబ్బు కోసం, భూమి కోసం అక్రమంగా ఏది ఆశించకుండా నిజాయితీగా బతికేసే ఒక జీవితం ఉందంటే నువ్వు నమ్మగలవా? సరే, డబ్బు లేకపోయినా పర్లేదు సార్, భూమి లేకపోయినా పర్లేదు సార్, ఆస్తులు లేకపోయినా పర్లేదు సార్, సుఖాలు లేకపోయినా పర్లేదు సార్, మాకు పేరు ప్రఖ్యాతులు లేకపోయినా పర్లేదు సార్, ఏమీ లేకపోయినా పర్లేదు సార్, మేము దేవుడిని నమ్ముకుని నిజాయితీగా బతికేస్తాం, చచ్చిపోయేలోపు రూపాయి సంపాదించకపోయినా పర్లేదు సార్, అలాగే చచ్చిపోతామని ఒక లైఫ్ ఉందని బైబిల్ చెప్తుందో నమ్మగలవా? ఆ స్థాయికి రావాలనే చెప్పండి 40 సంవత్సరాలు నడిపించాడు ఎవరిని? ఇశ్రాయేలు. ఆ దేవుడిని ఆ స్థాయికి కలుషిత ప్రపంచంలో కలిసిపోకూడదనే చెప్పండి ఇశ్రాయేలుని 70 సంవత్సరాల వరకు చెరగుండా నడిపించడానికి సిద్ధపడిపోయాడు. ఆ స్థాయికి విశ్వాసంలో పెంపొందింపజేయాలనే ఈరోజు నీ జీవితంలో ఒకవేళ శ్రమలు పెడుతున్నాడేమో. నువ్వు ఎదగాలి. ఎంత ఎదగాలి అంటే నా దేవుని కృపను నేను కల్లారా చెప్పండి చూడాలి. మరి ఈ లైఫ్లో ఈ టైంలో నువ్వు ధైర్యం ఏంటంటే నువ్వు నమ్మాల్సిన మాట, నాకు వాక్యం ఉంది, వాక్యం చెప్పింది, వాక్యాన్ని నమ్మేస్తున్నాను అంతే. అది కాదు నీ ఆస్తి ఏంటంటే నాకు వాక్యమే ఆస్తి సార్. అది కాదురా రేపు పొద్దున్న నీ పిల్లల భవిష్యత్తు అంటే దేవుడు నమ్మాడు సార్, ఆయన మేమేమో అనుకుని బతికితే మా పిల్లలను దేవుడు తరతరాలు ఆశీర్వదిస్తానండి. అలా కాదురా కనీసం ఏదో ఒక పాలసీ అన్న ఒక సీటీ అన్నా పాడకపోతే ఎట్టా కుదురుతురా అబ్బాయి అంటే, సార్ ఒప్పుకుంటే కడతాను సార్, కానీ అన్యాయంగానే ఎదగలేను సార్, నేను దేవుడి మీద అనుకుంటున్నాను సార్, నా పిల్లల భవిష్యత్తు దేవుడు చూస్తాడని ఎంత నమ్మకంగా చెప్పగలవా? ఈ స్థాయి మీరు నమ్మితే నేను చెప్తున్నానండి, నువ్వు అడిగింది ఎంత అయితే చెప్పండి ఆయన అంత చేస్తాడు. ఆ స్థాయికి అంత చేయాలి అంటే అది సంవత్సరాలు పట్టొచ్చు, జీవితమే పట్టొచ్చు, లేదు నీ లైఫ్ ఆగిపోయి నీ పిల్లల ఆ భవిష్యత్తును చూడవచ్చు, ఏమవుతుందో తెలియదు. కానీ అప్పటి వరకు నువ్వు చేయాల్సిన పని అని చెప్పిన మనుషుడు రొట్టె వలన బ్రతకడు కానీ చెప్పండి ఆయన మాట వల్లనే బతుకుతాడన్న ఆ నమ్మకానికి నువ్వు రావాలి. నమ్మగలవా? అడ్డంగా 100 రూపాయలు వస్తాయి, ఎలకన్నా ఉండగలవా? ఇలా పోతే 1000 రూపాయలు వస్తాయి, ఎలకన్నా ఉండగలవా? ఇట్టే ఇలా అబద్ధం ఆడితే లక్ష కలిసి వస్తుంది, అబద్ధం ఆడకుండా ఉండగలవా? సహోదరుడిని నమ్మిన నమ్మకాన్ని ఈజీగా మోసం చేయొచ్చు, చేయకుండా ఉండగలవా? నీతికి పడి దేవుడి మీద అనుకుంటున్నాను, ఆయన ఇస్తాడు సార్, ఇక్కడ కాకపోతే అక్కడ ఇస్తాడు, అక్కడ కాకపోతే అక్కడ ఇస్తాడు సార్ అని నమ్మకంగా నమ్మగలవా? నువ్వు నమ్మితే అది అరణ్యమైన, ఎడారి అయినా, ఎర్ర సముద్రమైనా, ఎరుగు అయినా, బబులోని చెరైనా, ఏదైనా ఈరోజు ఈ లోకమైనా ఆయన కోసం నమ్మకంగా బతుకు, నిన్ను నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. సార్ నాకు నమ్మకం సరిపోవట్లేదు సార్ అని మళ్ళాంటి అవిశ్వాసులు ఉన్నారు కనుక భూమి మీదకి ఆయన వచ్చి మొదట చెప్పండి నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, అప్పుడు మీకు ఇవన్నీ మీకేం కావాలో అవన్నీ ఇస్తాను నేను. నీకు ఏ టైంకి ఏది బాగుంటుందో చెప్పండి నాకు తెలుసు, ఆడెలాగ ఈడెలాగ ఇవన్నీ వదిలేసేయండి. ఏ టైంకి ఏం కావాలో నేను ఇస్తాను, ఏ టైం నువ్వు ఎక్కడ ఉండాలో నేను చూసుకుంటాను. అందుకే ఆయన అంటున్నాడు ఇది నా కృపాతిశయం, యెహోవా కృపాతిశయములను జనులు చెప్పండి తలపోయుదురుగాక, ఆమేన్ అన్నాడు ఆయన. ఈ అరణ్యపు చరిత్ర, ఈ చరిత్ర మొత్తం మాట్లాడాయని అన్నాడు. రాజును తృణీకరించి త్రోవలేని ఎడారిలో తిప్పి దరిద్రులను లేవనెత్తి యథార్థవంతులు సంతోషింపజేసి మోసగాండ్ని మౌనపరిచి బుద్ధిమంతులను ఆలోచింపజేసి ఆయన కృపాకార్యాలు అందరూ మనలాంటి వారు ఈ రోజు వరకు కూడా ఆలోచించాలని దేవుడట అతిశయించడానికి మార్గాలు లేని త్రోవల గుండా మనుషులను తీసుకెళ్తాడంట. ఆ రోజు వాళ్ళని తీసుకెళ్ళాడు చెప్పండి, ఈరోజు నిన్ను తీసుకెళ్తాడు, నన్ను తీసుకెళ్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఈ టైంలో మన విశ్వాసం చెదిరిపోవడానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మోకాలు లేయగలిగిన వారు మోకాలు లేయండి, మోకాలు లేయలేని వారు లేచి నిలబడండి. ఈ కార్యం జరుగుతుండగా